took a break last week again. మరి గడిచిన వారంలో మరి నేను కొంచెం అంతరాయానికి గురయ్యానంటే నేను రాలేదు గడిచిన వారంలో. I truly hope and wish that I've seen live and my mother have given great word of God. ఆశిస్తున్నాను తప్పకుండా మరి మా తల్లి గారు చక్కటి వాక్యం అందించారని చెప్పి కూడా నేను నమ్ముతున్నాను. For the many people who watched on live and the people who have come here who have heard the sermon, I truly believe that you have been blessed by the word. మరి తల్లి గారు చెప్పిన వాక్యం ద్వారా ఎంతమంది అయితే ఆ దినాన్ని ఇక్కడ వచ్చి వాక్యం విన్నారో, ఎంతమంది అయితే లైవ్ ద్వారా వీక్షించారో వారందరూ కూడా దీవించబడ్డారని చెప్పి నమ్ముతున్నాను. Hallelujah. హల్లెలూయా. I was in Hyderabad preaching in a different church. God has given me an opportunity to preach in New Life International. So me and my wife Shrestha, we were there and I ministered there and God used us so powerfully. గడిచిన వారంలో నేను నా భార్య శ్రేష్ఠ హైదరాబాద్ లో న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ చర్చ్ లో పరిచయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అక్కడ దేవుడు మమ్మల్ని బలంగా వాడుకున్నారు. Hallelujah. హల్లెలూయా. Well, we have been going on a sermon series from the beginning of this church. మరి ఈ సంఘం లేకపోతే ఈ మందిరం ప్రారంభించిన నాటి నుండి కూడా ఒక వరుస క్రమంలో దేవుని వాక్యాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. I'm preaching on life of Jesus. యేసు ప్రభు వారి జీవితాన్ని గురించి నేను మీకు బోధించడం I'm ప్రారంభించాను. going verse by verse, or depending on the situation or the sermon or the word of God, I'm depending on that, I'm preaching in such way. దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఒక వచనం వెంబడి వచనం ఆ విధంగా వివరిస్తూ దేవుని వాక్యాన్ని మీకు పఠించడం ప్రారంభించాను. And I have been preaching from the intertestamental period, that is right before the birth of Jesus, where the silence has happened for 400 years. From there, and I'm going on and on. యేసు ప్రభు వారు ఇంకను ఈ లోకానికి రాకముందు ఉన్న కాలం అంటే రెండు నిబంధనల మధ్య కాలం మొదలుకొని నేను మీతో దేవుని వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాను. And from there, I've been preaching many topics. మరి అక్కడ నుంచి అనేక అంశాల ద్వారా మీతో మాట్లాడసాగాను. I'm going on in a perfect chronological order because the word from all the 4 gospels is not written in an order like a storybook. 4 సువార్తల్లో రాయబడింది ఒక వరుస క్రమంలో రాయబడలేదు కనుక మరి నేను మాత్రం బోధించినప్పుడు ఒక వరుస క్రమంలో పరిపూర్ణమైన వరుస క్రమంలో మీకు బోధించడం ప్రారంభించాను. Because all these 4 gospels, Matthew, Mark, Luke and John, they all, almost many of them were present and they were the eyewitnesses of Jesus, and some of the writers, they were influenced by the Holy Spirit and the factual events that they have heard from many testimonies. They have made all these 4 gospels. ఈ లేఖనాలన్నీ కూడా మరి 4 సువార్తల్లో రాసిన వారందరూ కూడా సజీవ సాక్షులుగాను అలాగే వారు చూసి అనేక అనుభవాలు అనేక మరి సందర్భాలను బట్టి వారు ఇవన్నీ కూడా మరి రాసినట్టుగా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినట్టుగా మనం గమనించగలం. And in all those 4 gospels it was clearly written about life of Jesus. ఈ 4 సువార్తల్లో ముఖ్యంగా రాయబడిన అంశం ఏంటంటే యేసు ప్రభు వారి జీవితం గురించి రాయబడింది. And you know how many topics that I found out when I'm reading all the 4 gospels? మరి 4 సువార్తలు నేను చదువుతున్నప్పుడు మరి ఎన్ని అంశాల గురించి నేను మాట్లాడానో మీకు తెలుసా? No, there were about 229 events in the life of Jesus. యేసు ప్రభు వారి జీవితంలో దాదాపు 229 సందర్భాలు లేక సన్నివేశాలు నేను చదివాను. And with the help of God and the Spirit of God, I have finished 54 events in life of Jesus. నేను మీకు చెప్పాలంటే దేవుని యొక్క సహాయంతో పరిశుద్ధాత్మ సహాయంతో యేసు ప్రభు వారి జీవితంలోని 54 సన్నివేశాలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు కృప చూపించాడు. Hallelujah. హల్లెలూయా. But there are many more to go. మరి ఇంకా చాలా అంశాల ద్వారా నేను మీతో మాట్లాడవలసి ఉంది. But I am excited about what is coming next because the word of God is so powerful. The more you go into it, the more it takes you in, and God changes your circumstance and your life step by step, just like the word of God. దేవుని యొక్క వాక్యం చాలా శక్తివంతమైనది. ఇంకా నేను ఏమేమైతే బోధించబోతున్నానో ఆ విషయంలో నేను చాలా ఆతురపడుతున్నాను. ఎందుకంటే ఎంత లోతుగా మనం వెళ్తామో అంత లోతుగా అనేక సత్యాలు దేవుడు మనకి నేర్పిస్తాడు, అనేక విధాలుగా దేవుడు దీవిస్తాడని నమ్ముతున్నాను. I think before week I preached from Matthew. గడిచిన వారంలో కాక అంతకు ముందు వారంలో నేను మత్తయి సువార్త నుంచి నేను మీకు బోధించాను. Can anybody remind me what verses I preached? నేను ఏ వచనాల నుంచి బోధించానో ఎవరికైనా గుర్తుందా అండి? Can anybody remind me, please? ఎవరైనా నాకు గుర్తు చేస్తారా దేని నుంచి బోధించానో? I have bad memory and I also had state conventions and then I preached in multiple places, so I can't remember. నాకు గుర్తులేదు ఎందుకంటే నేను
చెప్పాను, అలాగా మరి చాలా చోట్ల పరిచయంలో వాడబడ్డాను కనుక అంతకు మునుపు వారం నేను ఏం చెప్పాను నాకు గుర్తు రావట్లేదు. మీకేమన్నా గుర్తుంటే చెప్తారా అండి? Well, I preached from Matthew chapter 11 from verses 25 to 30. మత్తయి సువార్త 11:25 నుంచి 30 వచనంలో ఉన్న భాగాన్ని నేను మీతో చెప్పగా మీరు విన్నారు. That's how the Father revealed in Son. The Father revealed in Son. మరి ఆ కుమారుడు తన తండ్రి ద్వారా ప్రత్యక్షపరచబడిన విషయాన్ని నేను మీకు తెలియజేశాను. And I preached about what Jesus has spoken and taught the people who were there. మరి అక్కడ సమావేశమైన వారితో లేదా ఆయన వెంబడిస్తున్న వారితో యేసు ప్రభు వారు ఏమేమైతే బోధించారో ఆ విషయాలు కూడా నేను మీకు తెలియజేయగా మీరు విన్నారు. And when Jesus was preaching, యేసు ప్రభు వారు బోధిస్తున్నప్పుడు he told the people who were burdened, who were in stress, who were in pain, God told them, bring your burden to me. మరి ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే వేదంతో ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్నారో అట్టి వారిని ప్రభు వారు పిలిపించారు. ఏమని చెప్పారంటే, ప్రయాసపడి భారం మోయించిన సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పి కూడా ప్రభు వారు పిలిపించిన సంగతి మీకు నేను తెలియజేశాను. Told them, whoever are in pain, whoever are in burden, whoever are dealing with certain kind of circumstances, all you have to do is come to me and I will give you the rest. మరి ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరైతే భారంతో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో మీరందరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కానీ నా దగ్గరికి వస్తే నేను మీకు పరిపూర్ణమైన విశ్రాంతినిస్తానని ప్రభు వారు వారికి సెలవిచ్చారు. Hallelujah. హల్లెలూయా. But after Jesus preached that sermon, యేసు ప్రభు వారు ఆ ప్రసంగం చేసిన అనంతరం ये है टिया की माँ, जिद्दी है, फसी है, इसीलिए फैंटास्टिक है. firstcry.com अगर आप भी कर रहे हैं यूजीसी नेट जून 2025 की तैयारी और बनना चाहते हैं इंडिया में असिस्टेंट प्रोफेसर, तो आज ही एनरोल करें हमारे यूजीसी नेट लॉ के मेगा बैच में। और इसमें एनरोल करने के लिए नीचे दिए गए नंबर पर कॉल करें या डाउनलोड करें ADA 24/7 का ऐप। he was probably tired a bit. బహుశా ఆయన కొద్దిగా అలసిపోయారేమో. And right before that sermon or the Matthew chapter 11, he did multiple miracles in multiple places. మరి ఆ 11వ అధ్యాయం ప్రారంభానికి ముందుగానే ప్రభు వారు అనేక చోట్ల అనేక విస్తారమైన అద్భుతాలు చేసినట్లుగా మనం చూడగలం. So he must be tired. బహుశా ఆయన ఒకవేళ అలసిపోయారేమో. And not every time his disciples or his people who are serving him did not have food every single time to bring out to him. మరి ప్రతి పర్యాయం అలసిపోయినప్పుడల్లా మరి అతని శిష్యులకు అతను వెంబడిస్తున్న వారి దగ్గర మరి చాలా ఆహారం ఉండదు, తీసుకొచ్చి మరి పెట్టడానికి ఆహారం ఏమి వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. Because I have this habit. నాకు ఒక అలవాటు ఉందండి. Whenever I preach a good sermon, నేను ఒక మంచి ప్రసంగం చేసిన అనంతరం I like to eat good food. నాకు మంచి ఆహారం తినటం నాకు ఇష్టం. And sometimes some people invite me to have some dinner with them. కొన్ని పర్యాలు ఏం చేస్తారంటే నేను మంచి ప్రసంగం చేసిన అనంతరం మరి కొంతమంది నన్ను భోజనానికి పిలుస్తారు, వాళ్ళతో పాటు భోజనం చేయడానికి. Or sometimes I just go alone to a restaurant. Now I'm married, I'll go with my wife, but sometimes I go alone into a restaurant and I order multiple dishes and I eat because I serve good food, so I want to eat good food. నేను ఏమనుకుంటానంటే సాధారణంగా ఇలాగ మంచి ప్రసంగం చేసిన తర్వాత ఒంటరిగా వెళ్ళి నేను చక్కటి భోజనం చేస్తాను. ఇప్పుడు నాకు వివాహం అయింది కనుక నా భార్యతో పాటు నేను వెళ్ళి చక్కటి భోజనం చేస్తాను. నేను ఆ విధంగా మంచి ఆహారం మీకు పెట్టిన తర్వాత, ఆత్మీయ ఆహారం మీకు పెట్టిన తర్వాత నేను వెళ్ళి మంచి శారీరక ఆహారం అన్ని రకాలుగా ఆర్డర్ చేసుకుని బాగా తినడానికి ఇష్టపడతాను. So imagine Jesus already has done multiple miracles in multiple places and he was traveling and also he was preaching and probably he must be tired. నేను అనుకుంటాను కదా నా పరిధిలో మరి యేసు ప్రభువు ఎంతో ప్రయాణం చేసి ఎంతో మందిని స్వస్థపరిచి ఎన్నో విస్తారమైన అద్భుతాలు చేసి ఆ విధంగా ముందుకు వెళ్తున్నప్పుడు బహుశా ఆయన కూడా అలసిపోయి ఉంటారేమో అనుకుంటాను. And since he was traveling, ఆయన ప్రయాణం చేస్తున్నారు కనుక he was probably somewhere near Capernaum. బహుశా ఆయన కపెర్నహూముకు దగ్గరగా ఆ సమయంలో ఉండి ఉంటారు. So it's not like he can just walk into a place and have dinner or lunch. మరి ఏదో ఒక ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఆయన వెంటనే మరి మధ్యాహ్న భోజనం లేకపోతే రాత్రి భోజనం చేయడం అలా కుదరదు. కానీ Because many of the people were following him and they want to hear, they want to get healed, they want to get miracles done in their life through అలా him. కుదరదు. ఎందుకంటే ఆయన చాలా మంది
చేయాలి, కొంతమందితో ఆయన మాట్లాడాలి, కొంతమంది జీవితాల్లో ఆయన అద్భుతాలు చేయాలి గనక మనలాగా ఓ మధ్యాహ్నం ఒక రాత్రి వెళ్ళి ఎక్కడో ఒక చోట భోజనం చేసే అవకాశం ఆయనకు ఉండకపోవచ్చు. And suddenly a man came to Jesus. అకస్మాత్తుగా ఒక మనుషుడు అతని దగ్గరికి వచ్చాడు. If you have your Bibles, turn towards Luke chapter 7 from verses 36 and so on. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ దేవుని వాక్యాన్ని మీకు పఠించడం ప్రారంభించాను. And I have been preaching from the intertestamental period, that is right before the birth of Jesus, where the silence has happened for 400 years. From there, and I'm going on and on. యేసు ప్రభు వారు ఇంకను ఈ లోకానికి రాకముందు ఉన్న కాలం అంటే రెండు నిబంధనల మధ్య కాలం మొదలుకొని నేను మీతో దేవుని వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాను. And from there I've been preaching many topics. మరి అక్కడ నుంచి అనేక అంశాల ద్వారా మీతో మాట్లాడసాగాను. I'm going on in a perfect chronological order because the word from all the 4 gospels is not written in an order like a storybook. 4 సువార్తల్లో రాయబడింది ఒక వరుస క్రమంలో రాయబడలేదు కనుక మరి నేను మాత్రం బోధించినప్పుడు ఒక వరుస క్రమంలో పరిపూర్ణమైన వరుస క్రమంలో మీకు బోధించడం ప్రారంభించాను. Because all these 4 gospels, Matthew, Mark, Luke and John, they almost many of them were present and they were the eyewitnesses of Jesus, and some of the writers, they were influenced by the Holy Spirit and the factual events that they have heard from many testimonies. They have made all these 4 gospels. ఈ లేఖనాలన్నీ కూడా మరి 4 సువార్తల్లో రాసిన వారందరూ కూడా సజీవ సాక్షులుగాను అలాగే వారు చూసిన అనేక అనుభవాలు అనేక మరి సందర్భాలను బట్టి వారు ఇవన్నీ కూడా మరి రాసినట్టుగా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినట్టుగా మనం గమనించగలం. And in all those 4 gospels it was clearly written about life of Jesus. ఈ 4 సువార్తల్లో ముఖ్యంగా రాయబడిన అంశం ఏంటంటే యేసు ప్రభు వారి జీవితం గురించి రాయబడింది. And you know how many topics that I found out when I'm reading all the 4 gospels? మరి 4 సువార్తలు నేను చదువుతున్నప్పుడు మరి ఎన్ని అంశాల గురించి నేను మాట్లాడానో మీకు తెలుసా? No, there were about 229 events in the life of Jesus. యేసు ప్రభు వారి జీవితంలో దాదాపు 229 సందర్భాలు లేక సన్నివేశాలు నేను చదివాను. And with the help of God and the Spirit of God, I have finished 54 events in life of Jesus. నేను మీకు చెప్పాలంటే దేవుని యొక్క సహాయంతో పరిశుద్ధాత్మ సహాయంతో యేసు ప్రభు వారి జీవితంలోని 54 సన్నివేశాలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు కృప చూపించాడు. Hallelujah. హల్లెలూయా. But there are many more to go. మరి ఇంకా చాలా అంశాల ద్వారా నేను మీతో మాట్లాడవలసి ఉంది. But I'm excited about what is coming next because the word of God is so powerful. The more you go into it, the more it takes you in, and God changes your circumstance and your life step by step, just like the word of God. దేవుని యొక్క వాక్యం చాలా శక్తివంతమైనది. ఇంకా నేను ఏమేమైతే బోధించబోతున్నానో ఆ విషయంలో నేను చాలా ఆతురపడుతున్నాను. ఎందుకంటే ఎంత లోతుగా మనం వెళ్తామో అంత లోతుగా అనేక సత్యాలు దేవుడు మనకి నేర్పిస్తాడు, అనేక విధాలుగా దేవుడు దీవిస్తాడని నమ్ముతున్నాను. I think before week I preached from Matthew. గడిచిన వారంలో కాక అంతకుముందు వారంలో నేను మత్తయి సువార్త నుంచి నేను మీకు బోధించాను. Can anybody remind me what verses I preached? నేను ఏ వచనాల నుంచి బోధించాను ఎవరికైనా గుర్తుందా అండి? Can anybody remind me, please? ఎవరైనా నాకు గుర్తు చేస్తారా దేని నుంచి బోధించానో? I have bad memory and I also had state conventions and then I preached in multiple places. I can't remember. నాకు గుర్తులేదు ఎందుకంటే నేను స్టేట్ కన్వెన్షన్ లో వాక్యం చెప్పాను, అలాగా మరి చాలా చోట్ల పరిచయంలో వాడబడ్డాను కనుక అంతకు మునుపు వారం నేను ఏం చెప్పాను నాకు గుర్తు రావట్లేదు. మీకేమైనా గుర్తుంటే చెప్తారా అండి? Well, I preached from Matthew chapter 11 from verses 25 to 30. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం నుంచి 30వ వచనంలో ఉన్న భాగాన్ని నేను మీతో చెప్పగా మీరు విన్నారు. That's how the Father revealed in Son. The Father revealed in Son. మరి కుమారుడు తన తండ్రి ద్వారా ప్రత్యక్షపరచబడిన విషయాన్ని నేను మీకు తెలియజేశాను. And I preached about what Jesus has spoken and taught the people who were there. మరి అక్కడ సమావేశమైన వారితో లేదా ఆయన వెంబడిస్తున్న వారితో యేసు ప్రభు వారు ఏమేమైతే బోధించారో ఆ విషయాలు కూడా నేను మీకు తెలియజేయగా మీరు విన్నారు. And when Jesus was preaching, యేసు ప్రభు వారు బోధిస్తున్నప్పుడు he told the people who were burdened, who were in stress, who were in pain, God told them, bring your burden to me. మరి ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే వేదంతో ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్నారో అట్టి వారిని ప్రభు వారు ఒక పిలిపిచ్చారు. ఏమని చెప్పారంటే, ప్రయాసపడి భారం మోయించిన సమస్యలారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పి కూడా
ప్రభు వారు పిలిపించిన సంగతి మీకు నేను Jesus తెలియజేశాను. told them, whoever are in pain, whoever are in burden, whoever are dealing with certain kind of circumstances, all you have to do is come to me and I will give you the rest. మరి ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరైతే భారంతో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, మీరందరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కానీ నా దగ్గరికి వస్తే నేను మీకు పరిపూర్ణమైన విశ్రాంతిని ఇస్తానని ప్రభు వారు వారికి సెలవిచ్చారు. Hallelujah. హల్లెలూయా. But after Jesus preached the sermon, యేసు ప్రభు వారు ఆ ప్రసంగం చేసిన అనంతరం he was probably tired a bit. బహుశా ఆయన కొద్దిగా అలసిపోయారేమో. And right before that sermon, or the Matthew chapter 11, he did multiple miracles in multiple places. మరి ఆ 11వ అధ్యాయం ప్రారంభానికి ముందుగానే ప్రభు వారు అనేక చోట్ల అనేక విస్తారమైన అద్భుతాలు చేసినట్లుగా మనం చూడగలం. So he must be tired. బహుశా ఆయన ఒకవేళ అలసిపోయారేమో. And not every time his disciples or his people who are serving him did not have food every single time to bring out to him. మరి ప్రతి పర్యాయం అలసిపోయినప్పుడల్లా మరి అతని శిష్యులకు అతను వెంబడిస్తున్న వారి దగ్గర మరి చాలా ఆహారం ఉండదు, తీసుకొచ్చి మరి పెట్టడానికి ఆహారం ఏమి వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. Because I have this habit. నాకు ఒక అలవాటు ఉందండి. Whenever I preach a good sermon, నేను ఒక మంచి ప్రసంగం చేసిన అనంతరం I like to eat good food. నాకు మంచి ఆహారం తినడం నాకు ఇష్టం. And sometimes some people invite me to have some dinner with them. కొన్ని పర్యాలు ఏం చేస్తారంటే నేను మంచి ప్రసంగం చేసిన అనంతరం మరి కొంతమంది నన్ను భోజనానికి పిలుస్తారు, వాళ్ళతో పాటు భోజనం చేయడానికి. Or sometimes I just go alone to a restaurant. Now I'm married, I'll go with my wife, but sometimes I go alone into a restaurant and I order multiple. నేను ఆ విధంగా మంచి ఆహారం మీకు పెట్టిన తర్వాత, ఆత్మీయ ఆహారం మీకు పెట్టిన తర్వాత నేను వెళ్లి మంచి శారీరక ఆహారం అన్ని రకాలుగా ఆర్డర్ చేసుకుని బాగా తినడానికి ఇష్టపడతాను. So imagine Jesus already has done multiple miracles in multiple places, and he was traveling, and also he was preaching, and probably he must be tired. నేను అనుకుంటాను కదా, నా పరిధిలో మరి యేసు ప్రభు వారు ఎంతో ప్రయాణం చేసి ఎంతో మందిని స్వస్థపరిచి ఎన్నో విస్తారమైన అద్భుతాలు చేసి ఆ విధంగా ముందుకు వెళ్తున్నప్పుడు బహుశా ఆయన కూడా అలసిపోయి ఉంటారేమో అనుకుంటాను. And since he was traveling, ఆయన ప్రయాణం చేస్తున్నారు కనుక he was probably somewhere near Capernaum. బహుశా ఆయన కపెర్నహూముకు దగ్గరగా ఆ సమయంలో ఉండి ఉంటారు. So it's not like he can just walk into a place and have dinner or lunch. మరి ఏదో ఒక ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఆయన వెంటనే మరి మధ్యాహ్న భోజనం లేకపోతే రాత్రి భోజనం చేయడం అలా కుదరదు. కానీ Because many of the people were following him, and they want to hear, they want to get healed, they want to get miracles done in their life through అలా him. కుదరదు. ఎందుకంటే ఆయన చాలా మంది జనసమూహం వెంబడిస్తా ఉంటారు. కొంతమందిని ఆయన స్వస్థపరచాలి, కొంతమందితో ఆయన మాట్లాడాలి, కొంతమంది జీవితాల్లో ఆయన అద్భుతాలు చేయాలి. గనక మళ్ళాగా ఓ మధ్యాహ్నం ఒక రాత్రి వెళ్ళి ఎక్కడో చోట భోజనం చేసే అవకాశం ఆయనకు ఉండకపోవచ్చు. And suddenly a man came to Jesus. అకస్మాత్తుగా ఒక మనుషుడు అతని దగ్గరికి వచ్చాడు. If you have your Bibles, turn towards Luke chapter 7 from verses 36 and so on. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి ఉన్న భాగాన్ని ఒకసారి చూడమని చెప్పి కోరుతున్నాను. When one of the Pharisees పరిసయ్యుల్లో ఒకడు invited Jesus to have dinner with him, యేసు ప్రభు వారిని తనతో కూడా భోజనం చేయమని చెప్పి ఆహ్వానించిన విషయం అక్కడ రాయబడింది. this is a surprise. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. You might tell me, like, man, he is Jesus. Why would somebody not invite to have dinner with them? మీలో కొంతమంది అనుకోవచ్చు, దీనిలో ఆశ్చర్యం ఏముంది, యేసు ప్రభు వారిని భోజనానికి ఎవరు పిలవకుండా ఉంటారు, తప్పకుండా పిలుస్తారు కదా, మరి ఆశ్చర్యం ఏంటి అని మీరు అడగవచ్చు. It is not calling Jesus to dinner that is special, but it is the person who is calling Jesus that is quite special. మరి యేసు ప్రభు వారిని భోజనాన్ని పెట్టడం అనేది సామాన్యమైన విషయం కావచ్చు, కానీ యేసు ప్రభు వారిని భోజనం చేయడానికి తమ ఇంటికి పిలిచింది ఎవరో అది చాలా ప్రత్యేకమైన సంగతి. Who called Jesus to have dinner with them? యేసు ప్రభు వారిని తనతో కూడా భోజనం చేయమని చెప్పి ఎవరు పిలిచారండి, ఎవరు అడిగారు? It was one of the Pharisees. గమనిస్తే పరిసయ్యులలో ఒకడు యేసు ప్రభు వారిని భోజనం చేయమని చెప్పి పిలిచాడంట. Who are these Pharisees? ఎవరి పరిసయ్యులు అసలు? If you have been a long follower of this church or my sermons, you know how much I beat on those Pharisees. మరి మీరు గనక నా ప్రసంగాలు వినుంటే, లేకపోతే ఇప్పటిదాకా మరి ఈ బైబిల్ గ్రంథంలో పరిసయ్యుల గురించి కనుక మీరు వినుంటే, చదివి ఉంటే కనుక మీకు అర్థమవుతుంది ఈ పరిసయ్యులు ఎటువంటి వారు. Because Pharisees are so legalistic. They go so by the book and the law. మరి ఈ పరిసయ్యులు ఎవరంటే మరి ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించే వాళ్ళు, ప్రతిదానికి ఒక చట్టాన్ని ఒక రూల్స్ ని పాటించే వారుగా కనబడతా ఉంటారు. They followed the law of Moses so much. మరి మోషే నియమించిన ధర్మశాస్త్ర
ధర్మశాస్త్రాన్ని వారు ఎక్కువగా మరి పాటిస్తూ ఉంటారు. And not just following that, ధర్మశాస్త్రాన్ని పాటించడం మాత్రమే కాకుండా they were also a very wealthy, well-established community in the Jewish culture. మరి ఆ యూదుల యొక్క ఆచార సాంప్రదాయాల ప్రకారంగా మరి ఈ పరిశీలన చూసినట్లయితే వాళ్ళు బాగా మరి ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉండి బాగా పాతుకుపోయిన వారు లేకపోతే స్థిరపడిన వారుగా కనబడతా ఉన్నారు. And what they believe is they feel like they are so right and everybody else is so wrong. వాళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ దానిలో వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే చాలా నీతిమంతులం, మేమే చాలా మంచి వాళ్ళం, చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పులో ఉన్నారు అని చెప్పి వాళ్ళు భావించే రకాలన్నమాట. And they love pointing fingers at others because they are so judgmental. మరి ఈ పరిశీలకులు ఇంకొక అలవాటు ఏంటంటే అందరి వైపు వేలెత్తి చూపిస్తా ఉంటారు. వాళ్ళు ఇతరులకు తీర్పు తీర్చే మనస్తత్వంతో ఎల్లప్పుడూ ఉంటారు. But they always forget is when they point fingers at somebody else, they forget how they are living their own life. అందరి వైపు వేలు చూపించే ఈ పరిచయులు నిజంగా వాళ్ళు ఎలా జీవిస్తున్నారో వాళ్ళు మాత్రం అది మర్చిపోయి ఆ విధంగా వేలు చూపించి మాట్లాడుతూ ఉంటారు. And in the Jewish culture, మరి యూదుల ఆచార ప్రకారంగా there are many groups of people in among Jews. మరి ఆ యూదుల్లో కూడా అనేక గుంపుల జనసమూహాలు ఉంటాయండి. Just like how today's Christians are. ఇప్పుడు మన క్రైస్తవుల్లో గుంపులు ఎలాగున్నాయో అలాగే అన్నమాట. It's like Lutherans or Baptist, Pentecostal, non-denominational or whatever, you name it. They have separate denominations and they belong to certain kinds of churches and their own denomination. మరి ఇప్పుడు ఎలాగైతే క్రైస్తవ్యంలో రకరకాల గుంపులు ఉన్నాయో, కొంతమంది లూథరన్స్ అని, కొంతమంది బ్యాప్టిస్ట్ అని, కొంతమంది పెంతికోస్తు వారని, కొంతమంది ఏ సంస్థకు అనుబంధం లేకుండా సార్వత్రికంగా ఉండే వాళ్ళ రకరకాల గుంపులు ఎలాగైతే ఉన్నాయో అలాగే పరిసయ్యుల్లో మరి వీళ్ళల్లో కూడా రకరకాల గుంపులు ఉండేవన్నమాట. Even though many of those communities or those Pharisees or the Sadducees or many other belong to the Jewish community, these Pharisees have a hierarchy. మరి ఈ యూదుల్లో కూడా ఎన్నో గుంపులు మరి పరిసయ్యులని, సద్దుకైలని, శాస్త్రులని ఇలాగ ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళలో పరిసయ్యులు చాలా గొప్పవారుగా వాళ్ళు భావించుకునేవారు. And they feel like their life is so special and so separate from the others that they are so holy than anybody else. వాళ్ళు ఇంకెలా భావించేవారంటే మేము అందరికన్నా చాలా ప్రత్యేకమైన వాళ్ళం, పరిశుద్ధమైన వాళ్ళం, మా అంత పరిశుద్ధంగా ఎవరుండరనే భావంతో ఈ పరిసయ్యులు ఉండేవారు. Not just having that feeling inside them, but they pressure that feeling that everybody should think they are holy. That's why they force their belief system on other Gentiles and all the other people. వాళ్ళకి వాళ్లే పరిశుద్ధులుగా వాళ్ళ హృదయంలో భావించడం మాత్రమే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్నవారు కూడా వాళ్లే పరిశుద్ధులని చెప్పి అందరూ మరి నమ్మే విధంగాను, అందరూ ఆ విధంగా మరి భావించే విధంగాను వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరిలో వీళ్లే ప్రత్యేకమైన పరిశుద్ధమైన వారిగా వాళ్ళు కనపరుచుకునేవారు. And when I preach about these Pharisees, do you remember many people from your churches or other places? They're so legalistic by the book and they show people that they are holy. మరి ఈ పరిశీలన గురించి మీకు చెప్తున్నప్పుడు మనం వెళ్తున్న సంఘాల్లో కొంతమంది మనకు గుర్తొస్తారు కదా, వాళ్లే చాలా పరిశుద్ధుల్లాగా, వాళ్లే ఏదో వాక్యానుసారంగా జీవిస్తున్న వారిలాగా ఇతరులను తృణీకరించి అనేక మంది మన సంఘాల్లో ఉంటారు. వాళ్ళు మనకు గుర్తొస్తారు కదా. And what we feel like and what Jesus has preached and taught and what Jesus has said is those Pharisees are so hypocritic. మరి యేసు ప్రభు వారు వారి గురించి ఏమని చెప్పారంటే, వాళ్ళ గురించి ఏమని బోధించారంటే ఈ పరిసయ్యులు చాలా వేషధారులు అని చెప్పి స్వయంగా ప్రభు వారే సెలవిచ్చారు. And those Pharisees hated Jesus the most. ఇంకొక విషయం ఏంటంటే పరిసయ్యులు యేసు ప్రభు వారిని ఏమాత్రం ప్రేమించేవారు కాదు. ఆయన విషయంలో వారు ద్వేషంతోనే ఉండేవారు. They always wanted to find fault at Jesus and his life and his disciples. మరి యేసు ప్రభు వారిని చూసినా, యేసు ప్రభు వారి జీవితాన్ని చూసినా, యేసు ప్రభు వారిని వెంబడించిన శిష్యులను చూసినా వాళ్ళ పని ఏంటంటే ఎల్లప్పుడూ వారిలో తప్పులు వెతకటమే వారి పని. You know what they called Jesus? యేసు ప్రభు వారిని ఏమని పిలిచారో తెలుసా They మీకు? called Jesus a glutton and a drunkard and who go around with the sinners. మరి ఎంత అసహ్యంగా యేసు ప్రభు అని పిలిచారంటే ఆయన తిండిపోతని, మద్యపాని అని, పాపుల స్నేహితుడు అని చెప్పి యేసు ప్రభు అని వారు పిలిచారు. No matter what Jesus preached, no matter what Jesus taught, no matter what kind of miracle Jesus has done, they always referred to the law and they try to point fingers at Jesus
but they couldn't find any fault in him. యేసు ప్రభువారు ఎంత అద్భుతమైన బోధలు చేసినా, యేసు ప్రభువారు ఎంత చక్కటి మాటలు మాట్లాడినా, యేసు ప్రభువారు ఎన్ని అద్భుతాలు చేసినా సరే అస్తమానం వారు ధర్మశాస్త్రంతో పోలుస్తూ మరి ఆయన్ని చిన్నచూపు చూడాలని చెప్పి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసేవారు, కానీ అది ఏ మాత్రం వారికి సాధ్యపడలేదు. You know how much they hated Jesus? వాళ్ళు ఎంతగా ప్రభు వారిని ద్వేషించారో మీకు తెలుసా? That they crucified Jesus. ఎంతగా ద్వేషించారంటే ఆఖరికి ఆ ప్రభు వారిని సిలువకే కొట్టారు వాళ్ళు. Now imagine that kind of people, that kind of person who hated Jesus the most has invited Jesus to their own house to have dinner. అటువంటి ద్వేషము కలిగిన వారిలో నుంచి ఒక పరిసయ్యుడు యేసు ప్రభు వారిని తన ఇంటికి భోజనం చేయడానికి ఆహ్వానించినట్టుగా అక్కడ మనం గమనించగలం. Now let's read the 36th verse again. ఇప్పుడు మరలా మనం 36వ వచనం మరి ఒక పర్యాయం చదువుదాం. When one of the Pharisees invited Jesus to have dinner with him, పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను. now you know the person who hated Jesus the most has invited Jesus to his home. మరి యేసు ప్రభువాన్ని ఎవరైతే ద్వేషిస్తాడని చెప్పి మనం చెప్పుకున్నామో అతడు తన ఇంటికి యేసు ప్రభువాన్ని భోజనానికి పిలిచినట్లుగా మనం చూడగలం. You know what Jesus did? అప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారో తెలుసా? Let's continue reading. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని He కూర్చుండగా went to the Pharisees' home and he reclined at the table. ఏమని రాయబడిందో తెలుసా? ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిలో కూర్చున్నారని చెప్పి రాయబడింది. You know, in Telugu translation, it says Jesus sat down. మరి తెలుగులో తర్జుమాలో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు భోజన పంక్తిలో కూర్చున్నారని చెప్పి రాయబడింది. When many of you go home or when many of you go to a restaurant or somebody's house, what do when they ask you to have dinner? మరి మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినా లేకపోతే హోటల్కి వెళ్ళినా ఒకవేళ వారు మీరు రండి భోజనం చేయండి అంటే మీరు అందరూ ఏం చేస్తారండి? You pull out a chair and you probably sit down on a chair to have dinner at their place. మరి సాధారణంగా చేసేది ఏంటంటే మరి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు భోజనం చేయమనగానే ఒక కుర్చీ లాక్కొని దానిలో కూర్చుంటారు, భోజనం చేయడానికి సిద్ధపడతారు. It is, some of our Indian culture, some people sit down on the ground and they have dinner or lunch. మరి మన దేశంలో ఉన్న మరి ఇదివరకు సాంప్రదాయాలను బట్టి ఎవరైనా భోజనానికి పిలిస్తే నేల మీద కూర్చొని భోజనం చేయడానికి సిద్ధపడతారు. So in this generation or few generations ago, people used to sit on the chairs and eat. But if you go back in the day, people used to sit down on the ground, put the plate or whatever the thing that they used to eat, they put on the floor and they eat dinner. ఇప్పుడు తరంలో కాదు కానీ ముందు తరాల్లో మనం చూసినప్పుడు ఏం చేసేవారంటే చాలా మంది భోజనం చేయమనగానే నేల మీద కూర్చొని వాళ్ళ ఆహారాన్ని కూడా నేల మీద పెట్టుకొని ఆ విధంగా వారు భోజనం చేయడం ప్రారంభిస్తారు. But what did those people 2000 years ago, those Jews in their culture, how did they have dinner? How did they eat their food? మరి యూదుల ఆచార ప్రకారంగా మరి ఆ దినాల్లో వారు ఎలాగ భోజనం చేశారో ఎలా కూర్చున్నారో మనం చూద్దాం. Have you have any idea or picture about how would they have their food when they were at their homes or when they were at somewhere eating food? యూదులు ఆ కాలంలోని యూదులు వారు భోజనం చేసినప్పుడు వాళ్ళ కుటుంబాల్లో ఎలాగుండేవాళ్ళో మీరు ఏమన్నా అసలు ఊహించగలరా? Can anybody tell me how they used to sit and eat? మరి ఎలా కూర్చుని వారు తినేవారో ఎవరికైనా ఆలోచన ఉందా అసలు ఎలా తినేవారో? Can anybody tell me? ఎవరైనా చెప్తారా? In the Bible it says, బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే and reclined at the table. ఏమని రాయబడిందంటే అక్కడ బల్ల దగ్గర ఆయన కూర్చున్నారని చెప్పి రాయబడింది. Reclined. How do you translate it? Reclined. You want me to show it to the people? రిక్లైన్ అంటే Charabadi. చారబడి కూర్చున్నారు. సారీ ఐ సర్చ్ ఫర్ ద వర్డ్. You know how they used to recline? ఎలా చారబడేవారో తెలుసా? How can they eat dinner by reclining backwards? మరి వెనకాల చారబడితే ఎలా తినగలరు? Let me show you. చూపిస్తాను ఎలాగో. If this was the table, ఇది కనుక టేబుల్ అయినట్లయితే just imagine if this was the table, ఒకవేళ ఇదే బల్ల అనుకోండి మీరు, they used to keep their hand, one of their left hands on the table. వారి యొక్క ఎడం చేతిని ఆ బల్ల మీద ఇలాగ పెట్టి, So it's like they sit this way. మరి నేను కూర్చున్నట్లుగా వారు కూర్చొని They keep their hand on the table మరి వాళ్ళ చెయ్యినేమో టేబుల్ మీద పెట్టి and they stretch their legs to way back. మరి ఆ రెండు కాళ్ళు కూడా వెనుకకు చాపుకొని And they used to eat food comfortably. మరి ఆ విధంగా చక్కగా సౌకర్యవంతంగా వాళ్ళ భోజనం వాళ్ళు చేసేవారు. Now just think, what do we do at our homes while watching TV or YouTube? That's exactly how we sit and put our
plate on a pillow and we eat, and that is so comfortable for us. ఇది ఎలా కనపడుతుంది మీకు? మనం ఇంట్లో కూర్చొని చక్కగా యూట్యూబ్ టీవీయో చూస్తున్నప్పుడు మన ప్లేట్ తిండి మీద పెట్టుకొని మనం చేస్తామే విన్యాసాలు, అలాగే ఉంటది. Now Jesus and people in those days, that's how they used to sit comfortably, stretching their legs to backwards, and they used to put their hand there and they used to eat dinner యేసు ప్రభు కాలంలో comfortably. ఆ యూదుల ఆ ఆచారంలో ఏం చేసేవారంటే, నేను ఇందాక చూపించానే ఆ విధంగా చక్కగా చేరబడి చక్కగా వాళ్ళ ఆహారాన్ని సౌకర్యవంతంగా భుజించేవారు. That's why it is clearly written that he reclined at the table. అందుకనే ఏమని రాయబడిందంటే, పరిసేని ఇంట్లో ఆయన చక్కగా చేరబడి ఆ బల్ల దగ్గర కూర్చున్నారని చెప్పి రాయబడింది. I want to go to the next verse, but I have something else to say in this verse. ఇంకొక వచనంలోనికి వెళ్ళడానికి ముందుగా ఇంకో విషయం ఉందండి ఈ వచనంలో నేను చెప్పడానికి. This is why I love this about Jesus. మరి యేసయ్య గురించి నేను చెప్పాలంటే ఇలాంటి విషయాలు నేను మరి చదువుతున్నప్పుడు నాకు చాలా ప్రేమ కలుగుతుంది యేసయ్య మీద. Because he's ఎందుకంటే a strong, confident man. ఆయన చాలా బలమైన వ్యక్తి, చాలా దృఢమైన వ్యక్తిగా కనబడతా And ఉన్నారు. he does not fear anybody. ఆయనకి ఎవరన్నా ఏమాత్రం భయం లేదు ఆయనకి. You know why I'm telling this? ఎందుకు ఆ మాట చెప్తున్నాను తెలుసా? He went to the home of the people's group or the community who hated Jesus the most, and he was comfortable there. గమనించండి, తను ఎవరైతే పరిపూర్ణంగా ద్వేషిస్తారో వాళ్ళ ఇంటికి వెళ్లి ఆయన హాయిగా సౌకర్యవంతంగా ఏ మాత్రం భయం లేకుండా కూర్చున్నారే, అది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. Because how can anybody be comfortable at somebody's place or home who hated us the most? మరి మన ద్వేషించే వారి ఇంటికి వెళ్ళి మనం చాలా హాయిగా సౌకర్యంగా ఎవరైనా మనం కూర్చోగలమా? It's like if the person who's sitting opposite to us hates us or we do not like them, we can't sit in the chair comfortably. మరి ఒకవేళ నిజంగా మనకి ఎదురుగా కూర్చున్న వారు కనుక మనం అంటే ఇష్టం లేని వారైతే మనం అసలు మన కుర్చీలో కూర్చోవడానికే ఇష్టపడం. And now Jesus went there and he reclined comfortably, stretching his legs towards the back, and he was putting his hand on the table, and he was so comfortable there. కానీ యేసు ప్రభు వారు పరిసర ఇంటికి వెళ్ళినప్పుడు చాలా చక్కగా చేరబడి చెయ్యి ఆంచుకొని మరి కాళ్ళు మరి చాపుకొని చక్కగా అక్కడ భోజన పంక్తిలో కూర్చున్నారు. But after that, ఆ తదుపరి when Jesus stretched his legs towards the back and he was relaxing, ఎప్పుడైతే యేసు ప్రభు వారు తన కాళ్ళు చాపుకొని చక్కగా ఆయన ఆ విధంగా సేద తీరుతున్నారో, and suddenly, అకస్మాత్తుగా జరిగిన విషయం ఏంటంటే, as he stood behind him at his feet weeping, ఆయన పాదాల దగ్గర ఒక ఆవిడ నిలబడి ఉంది. ఆయనేమో let's go to 37th verse once. ఒకసారి 37వ వచనం చదువుదాం. A woman in the town who lived a sinful life ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ learned that Jesus was eating at the Pharisee's house. యేసు పరిసయ్యుని ఇంట భోజనమున కూర్చున్నాడని తెలుసుకొని, Jesus was at Pharisee's house, comfortably stretching his legs towards the back and about to eat his dinner. పరిసయ్యుని ఇంట్లో యేసు ప్రభు వారు భోజనానికి కూర్చున్నారు. ఆయన చాలా చాలా తన కాళ్ళు చాపుకొని చాలా విశ్రాంతిగా సౌకర్యంగా ఆయన కూర్చొని ఉన్నారు. Mom, make sure you tell them Jesus stretched his legs towards the back. మరి ఏమని చెప్తున్నానంటే, నేను యేసు ప్రభు వారు ఆయన కాళ్ళు వెనుక వైపు చాపుకొని ఉన్నారని చెప్తున్నాను. And when Jesus was sitting like that, ఆ విధంగా ప్రభు వారు కూర్చున్నప్పుడు a woman in that same town found out that Jesus was at this Pharisee's home. మరి పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభు వారు ఆ పరిసయ్యుని ఇంట్లో భోజనానికి కూర్చున్నాడు అన్న విషయం తెలుసుకుంది. You know what she did when she learned about what Jesus was doing at her house? మరి ఆ పరిసయ్యుని ఇంట్లో ప్రభు వారు ఏం చేస్తున్నారు ఆ విషయం ఆమె తెలిసినప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? She immediately came there with an alabaster jar of perfume. ఆమె ఏం చేసిందంటే ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని ఆయన యొద్దకు వచ్చిందంట. Again, in translation, it might go away, but here she brought a jar of perfume, which is alabaster. మరి అక్కడ ఒక బుడ్డితో ఆమె అత్తరు తీసుకొచ్చినట్టుగా వ్రాయబడింది. That alabaster perfume is not an ordinary perfume or an ordinary oil or a scent. నేను చెప్తున్న ఈ ఆల్బస్టర్ అనే అత్తరు ఉందే, ఇది సామాన్యంగా చౌకగా దొరికే అత్తరు మాత్రం కాదండి. It's like an imported perfume which is so expensive. మరి మనం విదేశాల్లో ఒకవేళ కొనుక్కున్నట్లయితే చాలా ఖరీదైన పర్ఫ్యూమ్ కొనుక్కుంటాం కదా అత్తరు, అటువంటి ఖరీదైంది అన్నమాట. In fact, if we go to the roots of that perfume was made and came from India
to that place where that perfume, that scent was found right below the Himalayas. మరి ఈ అత్తరు ఏంటి, దీని ప్రత్యేకత ఏంటని చెప్పి ఒకసారి చదివితే అది ఏమని నాకు అర్థమైందో తెలుసా? అది భారతదేశం నుంచి హిమాలయాల దగ్గర నుంచి వచ్చిన అత్తరంట, చాలా విలువైన అత్తరంట. So she imported a perfume all the way from India, and which was so expensive, probably it costed her a year's salary, 1 year's salary, 1 year money. She put all that money into that one perfume, and she brought to Jesus. విచిత్రం ఏంటంటే ఆమె దూర దేశం నుంచి ఆ అత్తరును తెప్పించింది. ఆ అత్తరు వెల ఎంతంటే, ఒక సంవత్సరం ఒక మనిషికి ఎంత జీతం అయితే వస్తుందో అంత డబ్బు పెట్టి ఆ అత్తరు కొనుక్కొని ఆయన దగ్గరకు వచ్చినట్టుగా మనం ఇక్కడ చూడగలం. And she reached that home, మరి ఆ ఇంటికి ఆమె చేరుకున్నట్టుగా మనం చూడగలం. and as she stood behind him, ఆయన వెనుక ఆమె నిలవబడి, at his feet she was weeping. ఆయన పాదాల దగ్గర నిలవబడి ఆమె ఏడుస్తున్నట్టుగా వ్రాయబడింది. At 38th verse, let's read it carefully in the beginning. 38వ వచనం ఒకసారి చూద్దాం. She stood behind him at his feet weeping. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు, She began to wet his feet with her tears. కన్నీళ్లతో ఆయన పాదములు తడపడం ప్రారంభించింది. That is why I told you how Jesus was reclining backwards. ఇందాక అందుకే నేను మీకు చూపించాను, యేసు ప్రభు వారు ఎలాగా మరి చారబడి, ఎలాగా మరి సౌకర్యవంతంగా కాళ్ళు వెనక తట్టుకు చాపుకొని కూర్చున్నారో ఆ విషయాన్ని అందుకే నేను వివరంగా మీకు చెప్పాను. That woman was weeping. ఆ స్త్రీ కన్నీరు కారుస్తా ఉంది. What do we know about this woman? మరి ఈ స్త్రీ గురించి అసలు మనకేం తెలుసండి? We do not know her name. We do not know what community she belongs to. We do not know what family she came from. మరి ఆమె ఎవరో, ఆమె పేరేంటో, ఆమె ఏ జాతికి చెందిందో, ఏ కుటుంబం నుంచి వచ్చిందో అవేమీ కూడా ఇక్కడ తెలియజేయబడలేదు. But we know one thing. కానీ ఒక్క విషయం మాత్రం మనకు తెలుసు. We know her profession. కానీ ఆమె వృత్తి ఏంటో ఇక్కడ మనం చూస్తే అర్థమవుతా ఉంది. Because it is written, ఏమని రాయబడిందంటే, a woman in that town who lived a sinful life. ఏమని రాయబడిందంటే, ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ అని చెప్పి రాయబడింది. Bible does not identify you by your profession. మరి నువ్వు చేసే వృత్తిని బట్టి మరి ఈ బైబిల్ గ్రంథం నీకు గుర్తింపునివ్వదండి. It is only the circumstance that you're in makes you fall into those professions. మరి నీకున్న పరిస్థితులే మరి ఆ విధమైన జీవితం జీవించడానికి కారణమవుతాయని చెప్పి బైబిల్ ఆ విషయాన్ని మాత్రం గుర్తిస్తా ఉంటది. You know, it is written in a good way that she was a sinful woman. మరి ఆమె పాపాత్మురాలైన ఒక స్త్రీ అని చెప్పి కూడా చాలా చక్కటి విధానాలు రాయబడింది. But if we truly understand and know her profession, she was a prostitute in that very town. కానీ అసలు ఆమె చేసే పని ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ఆ ఊర్లో లేకపోతే ఆ పట్టణంలో ఆమె వ్యభిచార వృత్తితో బ్రతికే స్త్రీగా మనకు అర్థం కాగలదు. She was a street hooker making money by selling her own body. మరి ఆమె గురించి మనం చెప్పాలంటే, ఆమె తన శరీరాన్ని నమ్ముకొని డబ్బు సంపాదించే స్త్రీగా కనబడతా ఉంది. And that woman ఆ స్త్రీ who was living the most sinful life, చాలా భయంకరమైన పాప పంకిలమైన జీవితం జీవిస్తున్న ఆ స్త్రీ ఉందే, when she found out where Jesus was, she ran towards Jesus with the most expensive perfume, and she was weeping and crying, like standing behind him. యేసు ప్రభు వారు ఆ పట్టణానికి వచ్చి ఎక్కడున్నారో ఆ విషయాన్ని తెలిసిన ఆ స్త్రీ పరిగెట్టుకుని ఒక విలువైన అత్తరు తీసుకొని ఆయన పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కార్చినట్టుగా అక్కడ మనం చూడగలం. You know what happened when she was crying? ఆమె ఆ విధంగా ఏడుస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? Her tears began to wet Jesus' feet. ఆమె కన్నీరు కారుస్తా ఉంటే ఆ కన్నీళ్లు ఆమె పాదాలను తడపడం ప్రారంభించాయి. Imagine how much amount of pain that she was in. మరి ఆమె అంతగా కన్నీళ్లు కారుస్తుందంటే ఎంత దుఃఖంతో ఎంత బాధలో ఆమె ఉందో ఒకసారి మీరు గమనించండి. How much baggage and burden of sin that she was carrying, that her tears couldn't control, and she was pouring her heart out at the feet of Jesus. ఆ పాప భారముతో ఆమె ఎంతగా నలిగి ఉందంటే ఆమె హృదయం అంతా కూడా మరి దుఃఖంతో వేదంతో నిండి ఉండి ఆమె భయంకరంగా కన్నీరు కారుస్తూ ఆయన పాదాలు తడుపుతా ఉంది. And she was crying so much so that she knelt down at the feet of Jesus and she was pouring down. మరి ఆమె ఎంతగా దుఃఖపడుతూ ఉందంటే ఆయన పాదాల దగ్గర మోకాళ్ళు ఊని మరి ఆ పాదాలను తడుపుతా ఉన్నట్టుగా మనం
చూడగలం. You know, Jesus' feet got so wet మరి ఆయన పాదాలు ఎంతగా తడిచిపోయాయంటే that she started wiping them with her hair. ఏం చేసిందో తెలుసా? ఆమె కన్నీళ్లతో పాదాలన్నీ తడిచిపోతే ఆ ప్రభు పాదాల్ని తన యొక్క తల వెంట్రుకలతో ఆమె తుడవడం ప్రారంభించింది. She did not do that to gain something from Jesus. మరి యేసు ప్రభు వారి నుంచి ఏదో పొందుకోవాలని చెప్పి ఆమె ఆ పని ఏమాత్రం చేయలేదు. కానీ Before she even asked a request, before she asked Jesus something what she యేసయ్యా wanted, నాకు అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి అడగక ముందే ఆమె ఈ పని చేస్తా ఉంది. she was repenting and kneeling down and worshipping at the feet of Jesus. గమనించండి, ఆమె ఏమి కోరి వచ్చినట్టుగా అక్కడ రాయబడలేదు. కానీ కేవలం ఆయన పాదాల దగ్గర చేరి ఆమె పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తా ఉన్నట్టుగా అక్కడ మనం గమనించగలం. And she was so much in repentance that she was holding Jesus' feet and she kissed the feet of Jesus and poured perfume on his feet. ఆమె ఎంతగా పశ్చాత్తాపడి ఎంతగా కన్నీరు కారుస్తా ఉందంటే ఆయన పాదాల్ని ముద్దు పెట్టుకొని ఆమె తెచ్చిన అత్తరుతో ఆ పాదాల్ని పూసినట్టుగా మనం అక్కడ గమనించగలం. She poured out all the most expensive perfume that anybody can ever get in that generation. మరి ఆ She poured తరములో that at Jesus. ఎవ్వరూ కొనలేనంత వెల కలిగిన అత్తరుని ఆయన పాదాల మీద పోసినట్టుగా అక్కడ మనం గమనించగలం. That is her kind of worship. మరి ఆమె చేసిన ఆరాధన అటువంటి ఆరాధన అన్నమాట. But when a lot of people label your worship, if you worship this way, that is wrong. If you worship this way, that is sin. మరి చాలా మంది నువ్వు ఆరాధించే విధానాన్ని చూసి విమర్శిస్తా ఉంటారు. నువ్వు ఇలా ఆరాధించడం ఏంటి, ఇది తప్పు. నువ్వు అలా ఆరాధించడం ఏంటి, ఇది తప్పు అని చెప్పి పేర్లు పెడతా ఉంటారు. You're jumping in the church, that is wrong. You should not jump at the church. ఏమంటారంటే నువ్వు ఎగురుతూ ఆరాధిస్తున్నావేంటి, అసలు మందిరంలో ఎగరొచ్చా అని చెప్పి కొంతమంది విమర్శిస్తా Or ఉంటారు. some people pray loudly by crying and weeping, and the people next to them feel uncomfortable and they tell them, do not shout in the church. మరి కొంతమంది బిగ్గరగా ఏడుస్తూ గట్టి స్వరంతో మరి బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉంటే పక్కన వాళ్ళు అంటూ ఉంటారు కదా, మందిరంలో నువ్వు ఇలాగ అరవకూడదు ఇలా ఏడవకూడదు అని చెప్పి వారిస్తూ ఉంటారు. But this woman she was touching Jesus' feet, she was kissing Jesus' feet, and she was wiping the tears of his feet with her hair. కానీ ఇక్కడ ఈ స్త్రీని చూసినట్లయితే ఆమె పరిసయ్యుని ఇంట్లో ఉంది. పరిసయ్యుని ఇంట్లో ఉండి కూడా యేసు ప్రభు పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ కన్నీటితో పాదాలు తడుపుతూ తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తూ విలువైన అత్తరు పోసి ఆ విధంగా ప్రభువును ఆమె పరిసయ్యుని ఇంట్లో ఆరాధిస్తా ఉంది. This is what I love about Jesus. మరి యేసు ప్రభు వారి జీవితాన్ని చూసినప్పుడు ఇటువంటివి చూసినప్పుడు నాకు చాలా చాలా మికుటమైన ప్రేమ కలుగుతా ఉంటది. You know why? ఎందుకో తెలుసా? He did not retrieve or recoil his legs. మరి ఆ విధంగా ఆమె చేస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా పాదాలు వెనుకకు తీసుకోలేదు. ఆమెను ఏమాత్రమైనా తృణీకరించలేదు. Or Jesus did not reject her worship there. మరి ఆమె ఆ విధంగా ఆరాధిస్తా ఉంటే ఆయన ఏమాత్రం ఆమెను తృణీకరించలేదు. Because her worship and her repentance was not ordinary. ఎందుకంటే ఆమె యొక్క ఆరాధన ఉందే లేకపోతే ఆమె పడుతున్న పశ్చాత్తాపం ఉందే అది సామాన్యమైనది కాదు, చాలా విలువైనదని చెప్పి ఆయన గుర్తించారు. And you must understand one thing. ఒక్క విషయం మనం ఇక్కడ ఉన్నవారం అందరం అర్థం చేసుకోవాలి. She was not a godly or an ordinary woman. ఆమె దైవికమైన స్త్రీ కాదు, లేకపోతే ఒక సామాన్యమైన స్త్రీ కాదు. Or she was not one of his disciples. ఆమె ఆయన శిష్యుల్లో ఒక ఆమె కాదు. Or she does not belong to one of the disciples' family. మరి లేకపోతే తన శిష్యుల యొక్క కుటుంబానికి చెందిన ఆవిడ కూడా కాదు. You know who she was? ఆమె ఎవరో మీకు తెలుసా? She was a prostitute. గమనించండి, ఆమె గురించి తెలుసుకోవాలంటే ఆమె ఒక వ్యభిచార సంబంధమైన స్త్రీగా కనబడతా ఉంది. Now, let's take it in this day and age. మరి ఇప్పుడు మన తరంలో ఒకసారి ఆలోచిద్దాం. Let me take me as an example. ఒకవేళ నన్ను నేనే ఒక ఉదాహరణగా తీసుకుంటే, It's like if I go to Hyderabad and preach in a church, నేను ఒకవేళ హైదరాబాద్ పట్టణానికి వెళ్ళి ఒక సంఘంలో మరి నేను బోధ చేసినప్పుడు, and after I finished my sermon, if I sat down to eat dinner, ఒకవేళ నేను ఆ విధంగా మరి ఆ వాక్యం చెప్పిన అనంతరం నేను కనుక భోజనం కోసం కూర్చున్నట్లయితే, and if suddenly a woman came, started crying and weeping and touching my feet, how would I feel? ఒకవేళ ఎవరైనా ఒక ఆవిడ ఏడుస్తూ వచ్చి కనుక నా పాదాలు పట్టుకున్నా నా పాదాలు తడిపినా నాకు ఎలా ఉంటది అంటారు? Imagine what other people would think about me. అసలు ఆ విధంగా ఒక ఆవిడ వచ్చి నా పాదాల దగ్గర అలా చేస్తుంటే మిగతా వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు ఒకసారి
ఒకసారి ఆలోచించండి. People would think I have some kind of relationship with her in the past. ఎలాంటి వాళ్ళు అంటే మనుషులు ఆ విధంగా గనక వచ్చి నా పాదాల మీద పడి గనక ఒక ఆవిడ ఏడ్చిందంటే అసలు మనుషులు ఏమంటారు, అబ్బో వీడికి ఆవిడకి ఏం సంబంధమో, ఎందుకు ఏడుస్తుందో అని కూడా కొంతమంది ఆలోచిస్తారు కూడా. People would think that they both had something before. మరి మనుషులు ఎలా మాట్లాడతారంటే వీళ్ళిద్దరికి ముందే ఏదో సంబంధం ఉందని కూడా మాట్లాడే మనుషులు ఈ తరంలో. Imagine how I would react if somebody came to me like that. అలాగా నాలాంటి వ్యక్తి దగ్గరకు ఒకవేళ ఎవరైనా వస్తే నేనే విధంగా స్పందిస్తానో ఒకసారి ఆలోచించండి. I would reject that person. I would say, do not do that. Stay away from me. ఒకవేళ నేనే ఆ స్థానంలో ఉంటే నేనేమంటానంటే, అమ్మా నువ్వు వస్తే అలా చేయకు, నువ్వు వెళ్ళి అవతలికి వెళ్ళు, నాకు దూరంగా ఉండు అని చెప్పి నేను ఒకవేళ గద్దిస్తాను. But here Jesus కానీ ఇక్కడ ప్రభు వారిని చూస్తే did not recoil his feet. మరి ఆయన కాళ్ళు వెనుకకు తీసుకోలేదు. He did not reject her because of who she was. ఆమె ఎవరై ఉన్నారో తెలిసినప్పటికీ ఆమెను త్రోసివేయలేదు, లేకపోతే ఆమె తృణీకరించలేదు. But he was there sympathizing by looking at her. ఆమె వైపు చూసి ఆమె బాధను గ్రహించినట్లుగా, ఆమె బాధను గుర్తించినట్లుగా, ఆమె బాధను చూసి ఆమెతో ఏకీభవించినట్లుగా ప్రభు వారు అక్కడ ఎంత సున్నితంగానో కాగుపడతా ఉన్నారు. I'm telling you something today. ఈ రోజు ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. If you come at the feet of Jesus and kneel down there, and if you truly repent, నీవు గనక యేసు పాదాల దగ్గరికి వచ్చి నువ్వు నిజంగా ప్రభు పాదాల దగ్గర గనక నిజమైన పశ్చాత్తాపంతో గనక నువ్వు వచ్చినట్లయితే he will not reject you. ఆయన నిన్నేమాత్రం త్రోసివేయడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. People in this world might reject you. ఒకవేళ ఈ లోకస్తులు నిన్ను చూసి నేను తృణీకరించవచ్చేమో. So-called preachers or pastors might reject you. ఒకవేళ దైవ సేవకులు లేకపోతే బోధకులు నిన్ను చూసి ఒకవేళ నిన్ను తృణీకరించవచ్చేమో. Your own family or friends might reject you. ఒకవేళ నీ సొంత కుటుంబం లేకపోతే నీ స్నేహితులు మరి నిన్ను చూసి ఒకవేళ తృణీకరించవచ్చేమో. కానీ Does not matter how sinful you are and how rejected you feel, my Lord and Savior will never ever reject you. నువ్వెంత పాపాత్మురాలమైనా సరే, నువ్వెన్ని తప్పులు చేసినా సరే, నీవు కనుక ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఏ మనుషులు తృణీకరించినా సరే, నేను చెప్తా నీ రక్షకుడు ఉన్నాడే, ఆయన నిన్ను ఏ మాత్రం తృణీకరించడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. And while she was worshipping her kind of worship at the feet of Jesus, మరి ఏ విధంగా తన విధానంలో ప్రభువాన్ని ఆరాధిస్తుందో అది కూడా మనం గమనించాలి. and while she was doing that, మరి ఆమె ఆ విధంగా చేస్తున్నప్పుడు let's see 39th verse. మరి 39వ వచనం ఒకసారి చూద్దాం. When that Pharisee who had invited him saw this, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, just like anybody else would feel, అందరూ అలాగే అనుకుంటారండి, పరిసయ్యుడే కాదు. if you're sitting at a dinner table and suddenly a woman or a man came up to your feet and started crying, immediately you would feel uncomfortable. You want to move out from that place. మరి ఎవరైనా మరి భోజనం పంక్తి దగ్గర కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చి పాదాల మీద పడాలా చేస్తుంటే అక్కడ ఉండకూడదు బాబాయ్, పక్కకి వెళ్ళిపోదాం అని చెప్పి ఎవరైనా సరే అనుకుంటారు. And inside you would feel all kinds of ways about that person and that woman. మరి ఒకవేళ నిజంగా ఆ వచ్చింది స్త్రీ అయితే మనసులో రకరకాల పరిపరి విధాల ఆలోచనలు మనకు వచ్చేస్తాయి. And here that Pharisee, ఈ పరిసయ్యుడు అది చూసి ఏమన్నాడంటే, the Bible says he said to himself. తనకు తాను ఇలా చెప్పుకున్నాడు ఆ పరిసయ్యుడు. So that is not an outward thought. He was thinking inside of him. ఈ పరిసయ్యుడు పైకి అన్న మాటలు కాదు, తన హృదయంలో ఇలాగ అనుకుంటున్నాడు. If this man was a prophet or were a prophet, ఈయన ప్రవక్త అయినడలా he would know who is touching him. తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవరితో ఎటువంటిదో ఎరిగి ఉండును అని చెప్పి అనుకుంటున్నాడు. What kind of woman she is, that she is a sinner. ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. So that Pharisee who invited Jesus to have dinner, when some woman came to his home, his heart immediately was thinking in a wrong way about Jesus and that woman also. ఇక్కడ గమనించండి, ఏ పరిసయ్యుడు అయితే తన కుటుంబంలోకి తన ఇంటికి భోజనానికి ప్రభువాన్ని ఆహ్వానించాడో ఆ పరిసయ్యుడు ఆ స్త్రీ అలా చేయగానే ఆ స్త్రీ గురించి అలాగే తాను పిలిచిన యేసు గురించి కూడా వేరొక విధంగా ఆలోచించడం ప్రారంభించాడు. Because he is saying to himself, ఆయన తనకు తాను ఇలా చెప్పుకుంటున్నాడు, if Jesus was really a prophet, నిజంగా యేసు ప్రభు వారు ప్రవక్తేనా అనే ఒక మాట అనుకుంటున్నాడు. it means Jesus was claiming, and many of the disciples and the followers were claiming that Jesus was the Messiah they all have been waiting for. మరి ఎందుకంటే యేసు ప్రభు వారి శిష్యులు ఆ కూడి ఉన్న జనసమూహం అంతా కూడా రాబోయిన మెస్సియా యేసయ్య అని చెప్పి వాళ్ళందరూ నమ్మారు కదా.
మరి ఇతను అనుకుంటున్నాడు ఇతను ఆ ప్రవక్తేనా అని చెప్పనుకుంటున్నాడు. You know why he was telling that? ఎందుకు ఆ మాట అంటున్నాడు తెలుసా? Because none of the prophets or none of the saints, none of the religious, the leaders and the elites would never let a sinful, not a sinful woman, any woman touch them. కానీ ఎందుకు అలా అనుకున్నాడో తెలుసా? ఒకవేళ మతపరమైన వ్యక్తులైనా సరే, చాలా గొప్ప భక్తిపరులు, చాలా ఆ సమాజంలో మరి ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళకి ఎవ్వరు కూడా ఒక స్త్రీ వచ్చి వాళ్ళు ముట్టుకోవటం అనేది వాళ్ళు ఏమాత్రం కూడా అంగీకరించని సమాజం అది. And now, of the most sinful woman who was a prostitute has come and touched Jesus' feet. కానీ ఒక సామాన్యమైన స్త్రీ కాదు, ఆ పట్టణంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభు వారి పాదాలు ముట్టుకుంటా ఉంది. Now immediately that Pharisee's mind went back to his rule book. వెంటనే ఆ పరిసైడ్ తన ధర్మశాస్త్ర గ్రంథంలోకి ఒకసారి వెళ్ళిపోయాడు. If this man is a rabbi, if this man is a prophet, why is he letting that woman touch his feet? Why is he not pulling his legs back from her? వెంటనే ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోయి ఆ రూల్ ప్రకారంగా ఆలోచిస్తున్నాడు. నిజంగా ఇతను గనక రబ్బీ అయితే, ఇతను గనక బోధకుడు అయితే, ఇతను గనక ప్రవక్త అయితే ఆ స్త్రీని ఎందుకు తనని ముట్టుకోవడానికి అనుమతిస్తాడు అని చెప్పే ఆలోచన అతనికి వచ్చేసింది. Probably his facial expressions might have changed. మరి బహుశా అతని ముఖం కూడా చాలా విచిత్రంగా మారిపోయి ఉంటుంది, తన ముఖ కవళికలు. You know what kind of people are these Pharisees? ఈ పరిస్థితులు ఎటువంటి వారో తెలుసా? Let me give you an example. ఒక ఉదాహరణ చెప్తాను. It's like if somebody is having a heart attack, ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, immediately we need to rush them to the hospital. వాళ్ళు మనం వెంటనే మరి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళిపోవాలి. So what do? ఏం చేస్తాం మనం? We take them, put them in the car, and we drive as fast as we can to take them to the hospital. ఏం చేస్తామంటే ఒకవేళ ఎవరికైనా గుండె నొప్పి వచ్చింది అనుకోండి, గబా గబా కార్లోకి వాళ్ళని ఎక్కించేసి చాలా వేగవంతంగా మరి ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తాం. And we know that speed limit is probably 50 kilometers per hour. మరి వాట్ ఇస్ దట్? Speed limit is probably 50 kilometers per hour. ఒకవేళ వెళ్ళవలసిన మరి ఆ స్పీడ్ లేకపోతే వెళ్ళవలసిన వేగం కేవలం మరి గంటకి 50 కిలోమీటర్లు అనుకోండి. We break the rule to save this person's life, so we go faster than the speed limit to take them and put them in a safer place. అక్కడ కేవలం 50 కిలోమీటర్ల వేగంలో మాత్రమే వెళ్ళాలని చెప్పి ఒక రూల్ ఉన్నప్పటికీ మనకి ఆ పరిస్థితిలో మనం ఆ మనిషిని కాపాడటానికి ఏం చేస్తామంటే 150 కిలోమీటర్లైనా సరే వేగంగా మనం వెళ్ళి ఎలాగైనా ఆ మనిషిని కాపాడాలని చెప్పి మనం వేగవంతంగా ప్రయాణం చేస్తాం. Sometimes we break the rule to do something right. మరి ఏదైతే చెప్పబడిందో ఆ ఆజ్ఞని మనం మరి అతిక్రమిస్తాం. ఎందుకంటే మరి ఒక మంచి చేయాలంటే తప్పకుండా మనం ఆ రూల్ దాటే వెళ్ళాలి. 50 కిలోమీటర్లు వెళ్తే మనం చేరుకోం కదా. That means your compassionate heart is far more greater than the rules. మరి మనకి జారీ చేయబడిన ఆజ్ఞల కంటే రూల్స్ కంటే మనం గనక దయగల గుణం గనవారమైతే, మనలో ఉన్న దయ అతి పెద్దదైతే. But this Pharisee, కానీ ఈ పరిశీలన సంగతి చూస్తే, if somebody else is having a heart attack here, ఎవరికైనా గుండె నొప్పి వస్తే, you wouldn't want Pharisee to drive your car. ఎవరికైనా గుండె నొప్పి వస్తే నా కార్ని పరిసైడ్ తోలితే బాగుండని చెప్పి ఎవ్వరం అనుకోం. You know what will happen? ఏమవుతుందో తెలుసా? He would go in the speed limit. వాడు ఏం చేస్తాడంటే అమ్మో అన్ని రూల్ ప్రకారంగానే చెయ్యాలనుకుంటాడు. మనిషి చచ్చిపోతున్నా సరే వాడు ఏం చేస్తాడంటే రూల్ అక్కడ 50 కిలోమీటర్లు. Even if you're holding your heart and crying, go take me to the hospital faster. ఒకవేళ నీకు నొప్పి ఎక్కువైపోయి అమ్మో తొందరగా తీసుకెళ్ళమని చెప్పి వేగంగా తీసుకెళ్ళమని చెప్పి ఒకవేళ వేడుకున్నా సరే, He would say, you know what he would say? ఆడు ఏమంటాడో తెలుసా పరిసైడు? In page number so and so it says you should go under the speed limit or else you would be in prison. పుస్తకాన్ని తీసుకొని పలానా పేజ్ లో పలానా చోట ఇలా రాయబడింది, ఒకవేళ కనుక దానికంటే వేగంగా నేను వెళ్ళానంటే నేను జైల్లో ఉంటాను కాబట్టి నేను ఇలాగే వెళ్తానంటాడు ఆ పరిసైడు. So legalistic. మరి ఎంత చట్టపరంగా మరి చాలా పుస్తకం ప్రకారం అంటే అసలు ఆమెని తన కాళ్ళు ముట్టుకొని ఇస్తాడా అని అనుకుంటున్నాడు. Where he was thinking? ఎక్కడ ఆలోచిస్తున్నాడు? Inside him. గమనించండి, ఎక్కడ ఆలోచిస్తున్నాడు? తనలో తన ఆలోచించుకుంటున్నాడు. And he had this question in him. మరి తనలో తనకి ఆ ప్రశ్న వచ్చిందనమాట. If this man was a prophet, ఈయన గనక ప్రవక్త అయిన ఎడల she wouldn't let that woman touch him because she is a sinner. ఈ స్త్రీ పాపాత్మురాలు గనక తనని ఆయన ఏమాత్రం ముట్టుకోనివ్వడు అనే ఆలోచన అతని హృదయంలో తనకు తాను చెప్పుకున్నాడు. You know what does the 40th verse say? అప్పుడు 40వ వచనం ఏమంటుంది తెలుసా?
answered him. మరి ఆయనకు వచ్చిన ఆ మనసులో ఉన్న ప్రశ్నకి యేసు ప్రభు వారు జవాబిస్తున్నారు ఇలాగా. What? ఏంటండి? You did not understand. మీకు ఎవరికి అర్థం కాలేదు కదా? That man was having a thought inside of him, a question inside of him, and Jesus was replying outside. ఈ మనిషికేమో ఆ ప్రశ్న లేకపోతే ఆ ఆలోచన తన లోపల వచ్చింది, కానీ యేసు ప్రభు వారేమో అతని మనసులో ఉన్న ఆలోచనకి జవాబు ఇక్కడ బయట చెప్తున్నారండి. You know what గమనించారా? that means? దాని అర్థం ఏంటో తెలుసా? That Jesus, our God and our Savior, is an all-knowing God. గమనించండి, దాని అర్థం ఏంటో తెలుసా? మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు సమస్తము ఎరిగిన వాడని గమనించండి. It does not matter if you're saying it outside or if you're saying in your head or in your heart. He knows it all because He is the creator of this entire universe with His own word. Hallelujah. ఆయన తన నోటి మాట ద్వారా సమస్త సృష్టించేసిన దేవుడు కనుక నీవు నోటి ద్వారా చదివించిన, మనసులో అనుకున్న, హృదయంలో తలంపు పుట్టిన అవన్నీ ఎరిగిన దేవుడై ఉన్నాడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. And Jesus answered him, యేసు ప్రభు వారు అతని ప్రశ్నకి ఇలాగ సమాధానం చెప్తున్నారు. calling him by his name. అతని పేరు పెట్టి పిలుస్తూ ఇలాగన్నారు, Simon, సీమోను, I have something to tell you. నీతో ఒక మాట చెప్పాలని చెప్పి నేను ఉన్నానయ్యా అంటున్నాడు. Probably this Pharisee might be in a shock. అప్పుడు ఆ మాట అనగానే బహుశా పరిసయ్యుడు మరి చాలా ఆశ్చర్యపోయి ఉంటాడు, విస్మయం పొంది ఉంటాడు. While inside he was looking down upon Jesus, మరి ఆయన లోపలేమో యేసు ప్రభు వారిని తక్కువగా అతడు భావిస్తా ఉంటే, but outside he was telling, tell me teacher. మరి బయటికి మాత్రం వాడు ఏమన్నాడంటే, నీతో ఒక మాట చెప్పాలనగానే బోధకుడా చెప్పు అని అంటున్నాడు. Two-faced man. చూసారా, రెండు మోకాలు ఉన్నాడు అనమాట. Just like us. మనలో చాలా మంది లాగే. Many people will come up to me and say, oh, praise the Lord, Pastor, praise the Lord, Anna, please pray for me. Behind my back, they talk all rubbish about me or my posts on my social media. మరి నాకు తెలుసు చాలా మంది నా దగ్గరకు వచ్చి ప్రైజ్ లార్డ్ అన్నా, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు. వెనకాల వెళ్ళి నా పోస్టుల గురించి, నా గురించి చెత్త మాటలు మాట్లాడతారని నాకు కూడా తెలుసు. They will probably talk and they will have conversations in their chats about me and my wife. మరి నా గురించి, నా భార్య గురించి అబ్బో చాలా రకాలుగా మాట్లాడుకుంటా ఉంటారు నాకు తెలుసు. Two-faced. ఎందుకంటే రెండు మోకాలు కలవాళ్ళు కదా. మరి They do not have the courage to come up to the face and talk face to face. అబ్బో ముఖం దగ్గరకు వచ్చి ముఖాముఖిగా ధైర్యంగా మాట్లాడే మరి ఆ విధానం లేక వెనకాల మాట్లాడుతుంటారు చాలా మంది. రెండు ముఖాలు అన్నమాట. Immediately, just like this Pharisee, they would say, tell me teacher. మరి ఈ పరిసైడ్ ఎలాగైతే నటిస్తూ అన్నాడో, బోధకుడా చెప్పు అన్నాడు కదా, అలాగంటారు You కొంతమంది. know, in those days, how they used to respond to a teacher? మరి ఒక బోధకుడికి ఆ రోజుల్లో ఎలాగ స్పందన చూపించారో తెలుసా మీకు? Tell me teacher. They would bow down. ఎలా చెప్పేవారంటే, ఒక బోధకుడితో మాట్లాడినప్పుడు బోధకుడా చెప్పు అని చెప్పి అలాగా మరి కిందకి వంగి వంగి మాట్లాడేవారు. And Jesus told him. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? Jesus was replying to his thought in his own mind. మరి అతను మనసులో ఏమైతే అనుకున్నాడు దానికి జవాబుగా ప్రభు వారు ఇలాగ చెప్తున్నారు. Two people, see, Jesus was giving a short parable here. మరి ఇక్కడ ఒక చిన్న ఉపమానాన్ని ప్రభు వారు చెప్తున్నారు, గమనించండి. Two people owed money to a certain money lender. ఇద్దరు రుణస్తులు ఉన్నారు. వాళ్ళు అప్పు ఇచ్చోకని దగ్గర వాళ్ళు అప్పు తీసుకున్నారు. One owed 500 denarii. వారిలో ఒకడు 500 దేనారములు అప్పు తీసుకున్నాడు. What is a denarii? దీనారం అంటే ఎంతండి? It is 1 day's labor wage. మరి ఆ రోజుల్లో చూస్తే ఒక దీనారం అంటే ఒక రోజు వాళ్ళు చేసే కూలి పనికి వచ్చే ఆ కూలి అన్నమాట. So for 1 day, if they work all day long, they would make 1 denarii. రోజంతా వాళ్ళు కష్టపడితే వాళ్ళకి ఒక దీనారం వస్తుంది అన్నమాట. Here, Jesus says, one man owed 500 days of labor to one man. మరి ఇక్కడ ప్రభు వారు ఏం చెప్తారంటే, ఒక అతడు 500 రోజులకు సరిపడా కూలి ఉంటది, అంత 500 దీనారాల అప్పు ఒకని దగ్గర చేశాడు. And the other owed 50. మరి ఒకడు 50 దీనారంల అప్పు చేశాడు. Neither of them had money to pay him back. మరి వాళ్ళిద్దరి దగ్గర కూడా, ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వాడు తిరిగి ఇవ్వడానికి వాళ్ళిద్దరి దగ్గర కూడా ఏమాత్రం డబ్బులు లేవు. So it's like one person had 500 days of labor that he must pay back, and other person had 50 days of labor that he must pay back to the money lender. మరి ఎవరైతే అప్పిచ్చారో అతనికి మరి తిరిగి ఇవ్వాలంటే 500 దేనారములు, 500 రోజులు పనిచేసే కూలిని తిరిగి ఇవ్వాలి. మరొకడు 50 రోజులు పనిచేసే కూలిని తిరిగి ఇవ్వాలన్నమాట.
But reality is they do not have, neither of them have money to pay back. కానీ నిజమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. So that money lender has a heart of Jesus. So he forgave the debts of both. మరి అప్పిచ్చేవాడికంట యేసు ప్రభు వంటి మనసు గలవాడంట. అతను వాళ్ళని క్షమించాలనుకున్నాడు. అందుకనే వాళ్ళిద్దరి అప్పుని అతను కొట్టివేశాడు. ఇంకా ఇవ్వక్కర్లేదని చెప్పేశాడు. Hallelujah. స్తోత్రం చెప్తారా? Now I'm asking you the same question here also. Now which of them will love him more? మరి ఇక్కడ మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒకడికేమో 500 అప్పును కొట్టేశాడు, ఒకడికేమో 50 దినాల అప్పు కొట్టేశాడు అప్పిచ్చేవాడు. ఎవరు ఎక్కువ అప్పిచ్చిన వారిని ప్రేమిస్తాడు చెప్పండి? The person who had the more money would love him the most. మీకు ఏమన్నా అర్థమైందా? ఎవరైతే ఎక్కువ అప్పుని క్షమించబడ్డాడో వాడు ఎక్కువగా అప్పిచ్చిన వాడిని ప్రేమించాలి. ఎందుకంటే తన ఎక్కువ అప్పును కొట్టివేశాడు కనుక. అవునా కాదా? వింటున్నారా? వింటుంటే స్తోత్రం చెప్పండి. Let me give you not better example than Jesus, but a simpler example to you guys. మరి ఇంకా ప్రభువారి కన్నా గొప్ప ఉదాహరణ నేను చెప్పలేను కానీ మీకు తేలిగ్గా అర్థమయ్యేలా చెప్తాను. It's like if I give 1 lakh rupees to you and my mom gives you 1,000 rupees to you, who would you love the most? నేను గనక నీకు 1,00,000 రూపాయలు అప్పిచ్చాను అనుకోండి, మా అమ్మ నీకు Gift. సహా నేను గనక 1,00,000 రూపాయలు బహుమానం మీకు ఇచ్చాను అనుకోండి, మా అమ్మగారు గనక ఎంత 1,000 rupees. 1000 రూపాయలు బహుమానం ఇచ్చారనుకోండి, ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు మీరు? Obviously, that's the fact. కదా, నన్నే ఎక్కువ ఇష్టపడతారు. The bigger the gift, the more love we show to the other. మరి ఆ బహుమానాన్ని బట్టి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. So Jesus asked that question to that Pharisee. ఇటువంటి ప్రశ్ననే యేసు ప్రభువు వారు ఆ పరిసయ్యుని అడిగారు. And that Pharisee Simon replied in the 43rd verse. 43వ వచనంలో ఏమన్నాడంటే ఆ పరిసయ్యుడైన సీమోను, I suppose the one who had the bigger debt forgiven. అలాగా పరిసయ్యుడు కూడా అన్నాడు, అవును ప్రభువా, ఎవరినైతే నువ్వు ఎక్కువ అప్పు క్షమించాడో వాడు మరి అతడికే ఎక్కువ ప్రేమ అని చెప్పి ఒప్పుకున్నాడు. Here Jesus was teaching something with his parable and a question. మరి ఆ ప్రశ్న ద్వారా, ఆ ఉదాహరణ ఉపమానం ద్వారా ప్రభు వారు ఒక మాట తెలియజేస్తున్నారు. It's not about how much debt you have, how much sinful nature you're having. నువ్వు ఎంత పాపం చేశావో, ఎంత పాపభరితమైన ఆలోచనలతో విధానం నువ్వు కలిగి ఉన్నావో అది కాదు, కానీ it is how much love you have for God is more important than how sinful you have lived before. మరి ఇంతకు ముందు నువ్వు ఎంత పాపంతో జీవించావో అది ప్రాముఖ్యం కాదు, కానీ ఇప్పుడు నువ్వు ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నావో అది చాలా ప్రాముఖ్యమైనదని ప్రభు వారు తెలియజేస్తున్నారు. There that woman was the most sinful woman there. మరి అక్కడ మనం చూసినట్లయితే అక్కడున్న వారందరిలో చాలా పాపాత్ములైన స్త్రీగా ఆమె కనబడతా ఉంది. And on the other side, this Pharisee was a saint basically because he was so by the book, so by the law. మరి ఇంకొక వైపు మనం చూస్తే ఈ పరిసయ్యుడు చాలా ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాడు, చాలా పరిశుద్ధమైన వాడిగా కనబడతా ఉన్నాడు. One person was a sinner, the other person was a saint. మరి నిజంగా ఆలోచిస్తే ఒక వ్యక్తి పాపంతో నిండిన వ్యక్తిగా కనబడతా ఉంటే మరొక వ్యక్తి పరిశుద్ధుడుగా అగుపడతా ఉన్నాడు. Here there are many points that I can preach on. మరి ఇక్కడ నేను చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయండి మీకు బోధ చేయడానికి. I can preach about that woman, about how sinful she is and how she repented. మరి ఆమె ఎంత పాపాత్మురాలో, ఎంతగా ఆమె పశ్చాత్తాపడిందో దాని మీద నేను మీకు ఎక్కువగా బోధ చేయగలను. Or on the other side, I can preach about the Pharisee who was so legalistic, yet he invited Jesus to his home. మరి ఇంకొక విధానంలో నేను బోధ చేస్తే ఆ పరిసయ్యుడి గురించి, అతడు ఎంత మరి చట్టపరమైన వ్యక్తిగా, లేకపోతే మరి ఆ పుస్తక ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించే వ్యక్తితో మరి యేసు ప్రభువుని ఎలాగా ఆహ్వానించాడో ఆ విషయాల గురించి నేను మీకు చెప్పగలను. Or I can preach about the compassionate heart that Jesus had. అంతకంటే ఎక్కువగా దయగలిగిన ఆ హృదయం కలిగిన ప్రభువారి గురించి నేను చెప్పగలను. But you know what I felt when I was reading and studying this? కానీ ఇది చదువుతున్నప్పుడు నేను ఏమని ఆలోచించాను తెలుసా? ఏమని నాకు పాపం కలిగిందో తెలుసా? Yes, forgiving that sinful woman was great. మరి ఆ పాపాత్ములైన స్త్రీని క్షమించడం చాలా గొప్ప సంగతి. Or preaching about that Pharisee and how he invited Jesus even though he had a hateful heart about Jesus. మరి యేసు ప్రభు వారి గురించి పెద్ద ప్రేమ లేకుండా ద్వేషం కలిగిన పరిసయ్యుడు యేసు ప్రభువుని తన ఇంటికి భోజనం పిలవడం అది కూడా ప్రత్యేకమైన విషయం కాదు. But you know what I understood? కానీ నాకు అర్థమైన ప్రత్యేకమైన విషయం ఏంటో తెలుసా? And you know what is so special here? మరి ఇక్కడ చాలా ప్రత్యేకమైన సంగతి ఏంటో
Jesus was constant. Jesus was constant and uncompromised. యేసు ప్రభువాన్ని చూసినప్పుడు ఆయన స్థిరమైన వానిగా, ఏ విధమైన మరి ఎటువంటి విషయంలో కూడా ఆయన మరి ఎటువంటి విరోధ భావం లేని వారిగా ఆయన కనబడతా ఉన్నారు. Even though he was at the place of the Pharisee, పరిసేయుని ఇంట్లో ఆయన ఉన్నప్పటికీ he was just like himself. ఆయన ఎప్పుడు ఎలాగైతే ఉంటాడో అలాగే ఉన్నాడు ఆయన. Just because he was at a higher person's place, he did not dress up separately, he did not sit separately, or he did not behave separately, but he behaved just as who he is. మరి యేసు ప్రభు వారు ఒక పెద్ద పరిసయ్యుడి ఇంటికి వెళ్ళినప్పటికీ మరి ఏదో ప్రత్యేకంగా వేరే విధంగా ఉండకుండా తాను ఎప్పుడు ఎలాగైతే ఉంటాడో అలాగే ఉన్నారండి ఆయన. Even though that sinful woman entered into that home, Jesus did not retrieve and behave like that Pharisee. మరి ఆ ఇంట్లోకి పాపాత్ముడైన స్త్రీ వచ్చినప్పటికీ ఆయన వెనక్కి వెళ్ళిపోయి లేకపోతే ఆమెను తృణీకరించి అలాగ ప్రవర్తించలేదు, కానీ తాను ఎప్పుడు ఎలాగైతే ఉంటాడో అలాగే ఉన్నాడు ఆయన. That is what we must learn from Jesus. అది యేసు ప్రభు వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలండి. We did not change our behavior because of who we are going around with. మరి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని బట్టి మన యొక్క విధానాన్ని ఏమాత్రం మార్చుకోకూడదు. మనం ఎలాగైతే ఎప్పుడు ఉంటామో అలాగే మనం ఉండాలండి, నటించకూడదు. Because sometimes when we go with our worldly friends, we behave like the worldly people. గమనించండి, మనం ఎలా చేస్తామంటే ఇక్కడ మనం భక్తిగా ఉంటాం కదా, లోక సంబంధమైన స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా మనం ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాం. Or you live all throughout the week sinfully and you come to the church and you behave like the people in the church, like holy, like that Pharisee. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వారమంతా లోకంతో గడిపి మందిరంలోకి వచ్చిన తర్వాత పరిసయ్యుల్లాగా మరి చాలా భక్తిపరులాగా నటిస్తా ఉంటారండి. But you got to understand one thing. కానీ ఒక విషయం ఇక్కడ కూర్చుని మన అందరికి అర్థం అవ్వాలి. అదేంటంటే Jesus was with Pharisees and he was also with the sinners, but he did not change like any of them, but he influenced people because he did not compromise on anything, and he was constant no matter what kind of situation or circumstance he was forced to be in. ఆయన పరిసయ్యునితో ఉన్న ఆయన పాపాత్మురాలు ఆయన దగ్గరికి వచ్చినా సరే రెండు పర్యాయాలు కూడా ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మార్పు లేని వాడిగా ఒకే విధంగా ఆయన ఉన్నారండి, స్థిరమైన వారిగా ఆయన ఉన్నారండి. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దామా? Because many of the Pharisees called out Jesus. ఎందుకంటే పరిసయ్యులు చాలా మంది యేసు ప్రభువుని ఇలా పిలిచేవారు. They called him, you are a sinner, you go with sinners and tax collectors. ఏమని పిలిచేవారంటే యేసు ప్రభువుని చూసి నువ్వు పాపాత్ముడివి, నువ్వు సుంకలతో పాపులతో కలిసి భోజనం చేసేవాడు అని చెప్పి ఆరోపణలు చేసేవారు. I think even in Luke chapter 5, I think. మరి లూకాసు వార్త 5వ అధ్యాయంలో అనుకుంటాను, Here, yeah, in 30th verse, they say, why do you eat and drink with tax collectors and sinners? మరి ఎందుకయ్యా నువ్వు పాపులతో సుంకలతో కలిసి భోజనం చేస్తున్నావు అని చెప్పి ఆయన మీద సనినట్టుగా కూడా మనం అక్కడ చూడగలం. When these Pharisees were asking this question to Jesus, యేసు ప్రభువాన్ని ఈ విధంగా మరి అక్కడ పరిసయ్యులు అడుగుతున్నప్పుడు you know what Jesus replied? యేసు ప్రభువారు ఏమన్నారో తెలుసా? It is not the healthy who needs a doctor, but it's the sick. ఆయన ఏమన్నారో తెలుసా? రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదని చెప్పి ఆయన సెలవిచ్చారు. Hallelujah. హల్లెలూయా. That is why no matter what higher position they tried to give Jesus and put him in, మరి ఒకవేళ యేసు ప్రభువాన్ని తీసుకెళ్లి పై అధికారపూర్వకమైన కుర్చీలో ఒకవేళ కూర్చోబెట్టాలని వాళ్ళు చూసినా he was always with that sinners and tax collectors who needed Jesus the most. ఎవరైతే ప్రభువు వారి అవసరత కలిగి ఉన్నారో, ఎవరైతే ప్రభువు వారు వారి జీవితంలో కావాలని అనుకుంటారో అటువంటి వారి దగ్గర, సుంకరుల దగ్గర, పాపుల దగ్గర ఆయన స్నేహితుడుగా వారితో పాటు ఆయన సంచరించాడు. గట్టిగా స్తోత్రాలు Because చెప్తామా? Jesus says in Luke chapter 5 verse 32, but I have not come to call the righteous but the sinners to repentance. Hallelujah. ఇక్కడ యేసు ప్రభువారు మరి లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనంలో అంటున్నారు కదా, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పారంట ఆయన. Hallelujah. హల్లెలూయా. Even though he was at the house of the Pharisee, పరిసయ్యుడి ఇంట్లో ఆయన ఉన్నప్పటికీ Jesus was constant and he let that sinful woman repent and weep until her heart melts. మరి ఏదో పరిశుద్ధుడిగా చెప్పుకునే ఆ పరిసయ్యుడి ఇంట్లో ఒకవేళ ప్రభు వారు ఉన్నప్పటికీ ఆయన ఏం చేశారంటే
పాపాత్మురాలైన స్త్రీని తన దగ్గరకు వచ్చినప్పుడు తృణీకరించకుండా ఆమె పశ్చాత్తాపాన్ని ఆయన అంగీకరించినట్టుగా చూచినట్లుగా మనం గమనించగలం. And you know what Jesus did at 44th verse? 44వ వచనం మనం చూసినప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారో తెలుసా? Then Jesus turned away from Simon and he turned towards the woman. మరి ఆయన సీమోన్ కి బదులుగా ఆ స్త్రీ వైపు తిరిగి సీమోన్తో ఇలాగ అన్నారంట, Do you see this woman? ఈ స్త్రీని చూచున్నావే, I came to your home. నేను నీ ఇంటికి వచ్చాను, You did not give me any water for my feet, నీ ఇంటికి రాగానే నీవు నా పాదంలోకి నీళ్లు ఇయ్యలేదు. but she wet my feet with her tears. కానీ ఈమె ఏం చేసిందో తెలుసా? తన కన్నీళ్లతో నా పాదాలు తడిపింది, తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచిందని చెప్పి ప్రభు వారు సీమోన్తో చెప్తున్నారు. And he said, You did not give me a kiss, but this woman from the time I entered has not stopped kissing my feet. మరి ఇంకో మాట ఏమన్నారంటే, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను అని చెప్పి చెప్తున్నారు. You know why Jesus was mentioning all of this to him? మరి ఇవన్నీ ప్రభు వారు అతనికి ఎందుకు చెప్తున్నారండి? You know what? Because what the law says, what the tradition or the culture says, when a prophet or a teacher or a religious head enters your home, you must bless them, you must anoint them, you must pour oil on their head, you must wash their feet, you must show utmost amount of respect towards them. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? ఎవరైనా ప్రవక్త గాని ఎవరైనా మతపరమైన పెద్ద గాని మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నూనెతో అభిషేకించాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి సమస్తాన్ని చెయ్యాలని చెప్పే ఆ ధర్మశాస్త్ర గ్రంథం చెప్తా ఉంది. You know why Jesus was mentioning all of the things that he hasn't done there? అతని ఏమేం చేయలేదో అవన్నీ పరిచయానికి ఎందుకు చెప్తున్నారో తెలుసా? Because Jesus knows that he was so legalistic by the book and he was judging Jesus and that woman there. అక్కడ యేసు ప్రభువు అతనితో ఎందుకు చెప్తున్నారంటే, అతడు ధర్మశాస్త్రం అంతా ఎరిగినవాడు కదా, అతను ఏమీ చేయలేదు, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమె చేసిన సంగతులన్నీ కూడా ప్రభు వారు అతనికి వివరించినట్టుగా మనం చూస్తాం. That's why Jesus was telling him, you did not do any of this, yet in your heart you were telling, if I was a prophet, I wouldn't let that woman touch my feet. నువ్వేమీ చేయకుండా నువ్వేమనుకుంటావంటే, నిజంగా యేసు ప్రభు వారు ప్రవక్త అయితే ఆమెను తన పాదాలు ముట్టుకోనివ్వడని చెప్పి నీ హృదయంలో నువ్వు అనుకుంటున్నావని చెప్పి పరిచయంతో ప్రభు వారు అన్నారు. That's why I say, be like Jesus, don't be judgmental. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, ఈ వాక్యం వింటున్న వారులారా, ప్రభువులాగా ఉండండి, ప్రభువులాగా మారండి, తీర్పులు తీర్చకండి, ఆరోపణలు చేయకండి అని చెప్పి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. Because I've taught you about how to live like Jesus. Live constant and uncompromised life. గమనించండి, యేసు ప్రభు వారి జీవితాన్ని గురించి మీకు బోధిస్తూ చెప్పాను. ఆయన ఎక్కడ ఉన్నా సరే మార్పు లేని వాడిగా, స్థిరమైన వాడిగా ఆయన కనబడతా ఉన్నారు కదా. అటువంటి జీవితం మనం జీవించాలి, నేర్చుకోవాలి. Do not be judgmental. ఇతరుల విషయంలో తీర్పు తీర్చేవారిగా ఏమాత్రం మనం ఉండకూడదు. And most importantly, అంతకంటే ప్రాముఖ్యమైన మరి ఒక సంగతి let's read the 47, 48 and finish this sermon. 47, 48 వచనాలు చదువుకొని ఈ అంశాన్ని మనం ముగించుకుందాం. There Jesus says, therefore I tell you, యేసు ప్రభు వారు ఇలాగ అంటున్నారు, her many sins have been forgiven. ఆమె విస్తారంగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడని నీతో చెప్పుచున్నాను. Hallelujah. హల్లెలూయా. But whoever has been forgiven little loves little. ఎవని కొంచెంగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పాను. You must understand one thing here. ఇక్కడ ఒక మాట మనకు అర్థం కావాలి. Everybody loves God in certain ways in their lives. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో విధంగా దేవుణ్ణి ప్రేమిస్తారు. But you love him so much so because you live so sinfully and you do not even realize how sinful you are. So you love God so little because that you just keep that back in the door and you close it and you do not let the world see it. ఏం చేస్తారంటే చాలా పాపం చేస్తూ ఆ పాపంలో బతుకుతూ దేవుణ్ణి కొద్దిగా ప్రేమిస్తారు, ఎక్కువగా ప్రేమించారు, కొద్దిగా ప్రేమిస్తూ పక్కకుంటారు. లోకానికి నువ్వు చేసే పాపం ఏమాత్రం తెలియకూడదని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు కొంతమంది. What you do is you try to live so by the book to show it to the world and to portray to the world that you are holy. నువ్వేమో పాపంలో జీవిస్తూ లోకానికి మాత్రం పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నట్లుగా
చూపించాలని చెప్పి ఆశపడుతూ ఉంటావు. But your heart and your mind is so legalistic, so judgmental, so sinful inside, just like that Pharisee. కానీ పరిసైడ్ లాగా నీ హృదయం, నీ తలంపులన్నీ కూడా మరి ఇతరులు వేలు పెట్టి చూపించేలాగా, ఇతరుని తీర్పు తీర్చేలాగా అలాగే ఉంటాయి నీ ఆలోచనలన్నీ. That's where Jesus is telling this. అక్కడ ప్రభు వారు ఏమంటున్నారంటే, If you are like that Pharisee, నువ్వు గనక పరిసైడ్ లాగా ఒకవేళ ఉన్నట్లయితే you will be forgiven little because you only love little. నువ్వు కొంచెమే ప్రేమిస్తున్నావు గనక కొంచెమే క్షమాపణ నువ్వు పొందుకుంటావు. But ఒకవేళ her great love has shown. That's why she was forgiven from all her sins. కానీ ఆమె పాపాత్ములైన స్త్రీ విస్తారమైన ప్రేమ చూపించింది గనక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి, విస్తారమైన ప్రేమ ఆమె పొందుకుంటుందని చెప్పి ప్రభు వారు చెప్తున్నారు. That's why Jesus says in 48th verse, అందుకే 48వ వచనంలో ప్రభు వారు అంటున్నారు కదా, your sins are forgiven. ఆమెతో అంటున్నారు కదా, నీ పాపములు క్షమించబడ్డాయి అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. You know why her sins are forgiven? ఎందుకు ఆమె పాపాలు క్షమించబడ్డాయో తెలుసా? Because she repented and she showed her utmost love and worship towards her Lord and Savior. That గమనించండి, ఎందుకు ఆమె పాపాలు క్షమించబడ్డాయో తెలుసా మీకు? మొట్టమొదటిగా ఆమె పరిపూర్ణమైన పశ్చాత్తాపపడి ఆమె ప్రేమను ఆయనకు చూపించింది, ఆయనను మనసారా ఆరాధించింది గనక ఆమె పాపములు క్షమించబడ్డాయి. because every time Jesus preached or John the Baptist or the baptizer preached, they said, repent for the kingdom of heaven is ఎందుకంటే near. ప్రతి పర్యాయం యోహాను భక్తుడు ఒకవేళ మరి వాక్యం చెప్పిన లేఖనం ఎత్తి మాట్లాడినా, ప్రతి పర్యాయం యేసుప్రభు వారు బోధించిన ఏమని చెప్తారంటే, దేవుని రాజ్యం సమీపంగా ఉంది కనుక మారు మనసు పొందమని చెప్పాలి ప్రకటించారు. No matter wherever you are, no matter wherever the sinful people are, they all have heard the gospel. మరి నువ్వెక్కడున్నా సరే, నీ చుట్టూ ఉన్న పాపాత్మ సంబంధమైన మనుషులు ఎక్కడున్నా సరే, ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్తను విన్నారు. Repent for the kingdom of heaven is near. దేవుని రాజ్యం సమీపంగా ఉంది కనుక మారు మనసు పొందండి అనే మాట వినని వారు ఎవరూ లేరు. That woman also have heard that word. మరి ఆ మాట ఆ స్త్రీ కూడా విన్నదేమో ఆ దినాన. We do not know who she is. ఆమె ఎవరో వివరంగా మనకు తెలియదు. We do not know where she belongs to. మరి ఎక్కడికి చెందిందో అది కూడా మనకు తెలియదు. All we know that she is a prostitute and a sinful woman. మనకు తెలిసిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఆమె పాపాత్ములైన స్త్రీగా, ఆమె వ్యభిచార సంబంధమైన స్త్రీగా మాత్రమే మనకు అక్కడ పరిచయం అవుతా ఉంది. But you know what we know about her now? కానీ ఆమె గురించి ఇప్పుడు మనకి ఏం తెలుసో మీకు తెలుసా? She was probably the greatest worshipper who loved the God most, that her sins are forgiven and she is no more a sinful woman or a prostitute. కానీ ఆమె గురించి ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటో తెలుసా? ఆమెకున్న విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఆమె ఆరాధించినట్టుగా ఎవరు కూడా ప్రభుని ఆరాధించలేదని మాత్రం నేను చెప్పగలను. Hallelujah. హల్లెలూయా. You know what happened to her? మరి ఆమెకి ఏం జరిగిందో తెలుసా? Her life has changed once she came to Jesus and she repented. ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆమె పశ్చాత్తాపపడిందో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. Her identity that the world has given her has changed when she repented at the feet of Jesus. ఆమెను ఏ విధంగా అయితే లోకం గుర్తించిందో ఆ గుర్తింపు అంతా పోయి ఆమె గుర్తింపు మారింది. ఎందుకంటే యేసు ప్రభు వారి పాదాల దగ్గరకు వచ్చి ఆమె చేస్తున్న పాపాల విషయమై పశ్చాత్తాపడింది కనుక ఆమె క్షమింపబడింది, ఆమె పేరు మారింది. Hallelujah. హల్లెలూయా. It is your time now. ఇప్పుడు ఈ సమయం మీకు అనుకూలమైన సమయం. You might be living in sin, ఒకవేళ నువ్వు ఇంకా పాపంలో జీవిస్తున్నావేమో, or you might be living so legalistically by like those Pharisees. మరి పరిసయ్యుల్లాగా వేషధారణతో ఒకవేళ జీవిస్తున్నావేమో. You're living so by the book, but inside your heart is full of hate, full of judgmental mindset. నువ్వేదో అక్షర ప్రకారంగా జీవిస్తున్నట్టుగా ఉన్నావేమో గాని నీ హృదయం అంతా మరి ద్వేషంతోను, హృదయం అంతా ఆరోపణలతో ఒకవేళ నిండి ఉందేమో. I'm telling you something today. ఒక మాట నేను మీకు ఈ దినాన్ని తెలియజేస్తున్నాను. Come to Jesus' feet and kneel down and weep and repent and your life will transform. యేసయ్య పాదాల చెంతకు రండి, యేసయ్య పాదాల చెంతకు వచ్చి కన్నీరు కార్చండి, పశ్చాత్తాపపడండి, మారు మనసు పొందండి, క్షమాపణ పొందుకోమని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. And in the 50th verse Jesus says, 50వ వచనంలో ప్రభువారు ఇలాగ అంటున్నారు. let's read 49th and finish the 50th. 49వ వచనం చదివి ఆ తదుపరి 50వ వచనంతో ముగిద్దాం. The other guests began to say among themselves, అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు ఇలాగ అంటున్నారంట, who is this who even forgives sins? పాపములు క్షమించునేది ఎవరని చెప్పి తమలో తాము అనుకుంటున్నారంట. At that moment they do not know who this man is. మరి ఈ పాపములు క్షమిస్తున్న వాడు ఎవడో
ఆ సమయంలో వాళ్ళు ఎవరు ఎరగకున్నారు కనుక అలాగ అనుకుంటున్నారు. Because all those guests were so by the book. ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన వారే, అక్షరాన్ని ప్రేమించేవారే. They're so legalistic వాళ్ళు ఎంత చట్టపరమైన వారంటే that their minds couldn't even realize what their own teachings have been teaching them since they were children. వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ ధర్మశాస్త్రం ఏమని బోధ చేస్తుందో, వాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తారో అది వాళ్ళకే అర్థం కాని స్థితిలో వాళ్ళు ఉన్నారు. Because while Jesus was right in front of their eyes, living just as what the word has prophesied hundreds of years ago, వందలాది సంవత్సరాల క్రితం ఆ గ్రంథం ఏ విధంగా మరి ప్రభు వారి గురించి ప్రవచనం చెప్పిందో, ఆ ప్రవచనాత్మకమైన ఆ వ్యక్తి వాళ్ళ కళ్ళ ఎదుట యేసు ప్రభువారు ఉన్నప్పటికీ వాళ్ళు గ్రహించలేకపోయారు. even though he was preaching what the prophecies have been made, even though he was performing miracles and signs what the prophecies have told hundreds of years ago, those people did not realize or did not recognize that the true Messiah was in front of ప్రవచనాలు their చెప్పిన eyes. విధానంగా ఆయన జీవిస్తున్నప్పటికీ, ఆ ప్రవచనాల ప్రకారంగా నెరవేర్పులు జరుగుతున్నప్పటికీ, అద్భుతాలు జరుగుతున్నప్పటికీ ఆయన ఎవరో ఇంకా గ్రహించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. But Jesus is telling to that woman, కానీ యేసు ప్రభువారు ఆయన ఏమంటున్నారంటే ఆమెతో, your faith has saved you. ఆమెతో అంటున్నారు కదా, నీ విశ్వాసం నిన్ను రక్షించనని చెప్పి ఆయన చెప్తున్నారు. Go in peace. సమాధానం గల దానిపై వెళ్ళమని చెప్పి ఆ స్త్రీతో ఆయన చెప్పారు. Hallelujah. హల్లెలూయా. If you are here today, ఈ దినాన కనుక నువ్వు ఇక్కడ వాక్యం వింటున్నట్లయితే